నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగు మాధ్యమంలో వేద సంస్కృత సమితి వాళ్ళు నిర్వహిస్తున్న క్లాసెస్‌లో సంస్కృతం క్లాస్ గురించి మనం ప్రారంభించుకుందాము. తరగతి ప్రారంభానికి ముందుగా వందే మాతరంతో మన దేశమాతను కొలుస్తూ ప్రారంభించుకుందాము. దాని తర్వాత తరగతి ప్రార్థన అయిన తర్వాత మన గురువుగారు సంస్కృతం క్లాస్ మొదలుపెడతారు. ఇప్పుడు వందే మాతరం చేయవలసిందిగా కుసుమ గారిని ప్రార్థిస్తున్నాను. కుసుమ గారు. శ్రీ గురుభ్యో నమః. వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం. సుప్రజ్యోత్స్నా పులకితయామినీ పుల్లకుసుమిత ద్రుమదళ శోభినీ సుహాసినీ సుమధుర భాషిణీ సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. వందే మాతరం. ధన్యవాదాలు కుసుమ గారు. నమస్తే. తరగతి ప్రార్థన చేయవలసిందిగా లక్ష్మీ నరసింహ గారిని కోరుతున్నాను. లక్ష్మీ నరసింహ గారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రార్థనకు ముందు ఒక నిమిషం ధ్యానంలో ఉందాం. ఇప్పుడు 3 సార్లు ఓంకారం చేద్దాము. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः सीदसादनम. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్ర్యవతు. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. గురురేవ గతిర్గురుమేవ భజే గురుణైవ సహస్మి నమో గురవే. న గురోః పరమం శిశురస్మి గురోః మతిరస్తి గురౌ మాం పాహి గురోః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం.
శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय. ओम शांति शांति शांतिः. मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव. ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ओम शांति शांति शांतिः. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम. ధన్యవాదాలు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ధన్యవాదాలు లక్ష్మీ నరసమ్మ గారు, బాగా ప్రార్థన చేశారు. ఇప్పుడు మనం అందరం సంస్కృతం క్లాసుకి మన గురువు గారు ఆకెళ్ళ హేమకాంత్ ప్రభాకర్ రావు గారిని ఆహ్వానిద్దాం. గురువు గారు నమస్కారాలు. నమస్కారం అండి. నమస్కారం. నా మాట వినిపిస్తుందా మీకు? వినిపిస్తాను. ధన్యవాదాలు. స్వాగతం, ధన్యవాదాలు, నమస్కార. సర్వేభ్యః సరస్వకక్షాయాం స్వాగతం వ్యాహరామి. అందరినీ సంస్కృత తరగతికి ఆహ్వానిస్తున్నాను. పఠామి సంస్కృతం నిత్యం, వదామి సంస్కృతం సదా, ధ్యాయామి సంస్కృతం సమ్యక్, వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వం దదామ్యహం. సంస్కృతస్య సదా భక్తో వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య కృతే జీవన్ సంస్కృతస్య కృతే యజన్, ఆత్మానమాహుతం మన్యే వందే సంస్కృతమాతరం. వందే సంస్కృతమాతరం. వందే సంస్కృతమాతరం. ఇంత పూర్వం మనం సందేహ నివృత్తి కొంత సంస్కృతం గురించి కొంత మూలాలు కొంచెం చర్చించడం జరిగింది. ఇప్పుడు మనం ఇంకేదైనా సందేహాలు మీకు కనుక ఉండేది మూడో కదా, ఇంక లాస్ట్ క్లాస్ అనుకుంటాను. మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే దానికి నేను ముందు ప్రాముఖ్యత ఇస్తాను. మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే చెప్పండి, తద్వారా దాని ద్వారా నేను సంస్కృతాన్ని నేర్పడానికి ప్రయత్నిస్తాను. మీకు ఏమైనా సందేహాలు ఉంటే చేయి ఎత్తి చెప్పండి. ముందు చేయి రైజ్ చేయండి. నేను పిలిచిన మనం అన్మ్యూట్ చేసిన తర్వాత మీరు మాట్లాడండి. ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్ ఇఫ్ ఎనీబడి హ్యాస్ గాట్ ఎనీ డౌట్. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే సనాతన ధర్మం మీద కానీ, సంస్కృతం మీద కానీ, ఈ కోర్సు మీద కానీ, ఏ విషయమైనా సరే, నేను ఈ కోర్సుకి ప్యాటర్న్ కాబట్టి మీకు ఏ విధమైన సందేహాలున్నా నాది బాధ్యత. కాబట్టి మీకు ఏ విధమైన సందేహాలున్నా ఫ్రాంక్గా మీరు మీ ఒపీనియన్ నాకు తెలియజెప్పండి, మీ యొక్క ఉద్దేశాన్ని నాకు తెలియజెప్పండి. హరి ఓం. గురుభ్యో నమః. నమస్కారం అండి. చెప్పండి. మనకి ఆర్యభట్ట గణిత శాస్త్రాన్ని ఇచ్చారు, అలాగే ఖగోళ శాస్త్రం అని కొన్ని చోట్ల. నాకు కొంచెం అది డౌట్ ఉన్నదండి, వరాహమిహిర ఆర్యభట్ట కోసం. ఏం డౌట్ ఉంది మీకు? అంటే గణిత శాస్త్రం కోసం ఆర్యభట్ట అని, కొన్ని చోట్ల ఖగోళ శాస్త్రానికి కూడా ఆర్యభట్ట అని నేను చూడడం జరిగింది. ఇవి రెండు ఇంటర్లింక్డ్ అండి. ఇవన్నీ ఖగోళ శాస్త్రం కానీ, జ్యోతిషం కానీ, ఇవన్నీ ఒకదానికొకటి ఇంటర్లింక్డ్. కాబట్టి ఇది వేరుగా ఉంది, అది వేరుగా ఉంది అని చెప్పడానికి కుదరదు. ఆర్యభట్టు గారు కానీ, వరాహమి గారు కానీ, భాస్కరాచార్యులు కానీ, వీళ్ళందరూ పండితులు, శాస్త్ర పండితులు. అన్ని శాస్త్రాలను పండితులు. వాళ్ళు ఒక పుస్తకం దేని మీద ఒక పుస్తకం మీద రాసి ఉంటారు. ఒక రీసెర్చ్ చేసి ఆ రీసెర్చ్ మీద పుస్తకం రాసి ఉంటారు. ఆ రాసిన పుస్తకాన్ని మనం చదువుకుంటున్నాం. ఆర్యభట్టు గారు సూర్య సిద్ధాంతం మీద రాసి ఉంటారు. భాస్కరాచార్యులు గారు లీలావతి గణితం రాసి ఉంటారు. అదే వరాహమీరుడు ఇంకో అస్ట్రాలజీ మీద, లేకపోతే జ్యోతిషం మీద రాసి ఉంటారు. అలా రకరకాల పుస్తకాలు రాశారు. అది ఇంకా మనం లోతుగా వెళ్తే మనకు తెలుస్తుంది ఆ విషయం.
అంటే ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అట్లా వచ్చినప్పుడు దాన్ని అందులో ఉన్న ఆన్సర్స్ బట్టి చూసుకోవాలంటారా? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు మన ఫ్యాకల్టీ ఏం చెప్పారు మీకు, దాన్ని బట్టి మీరు అంతవరకు ఆన్సర్ చేయండి చాలు. మన సరే. ఫ్యాకల్టీ చెప్పిన దాన్ని బట్టి ఎంతవరకు చెప్పారో అంతవరకు ఆన్సర్ చేయండి. అంతా మనం కవర్ చేయలేం కదా. వాళ్ళు ఎంతవరకు మీకు చెప్పారో దాని మీదే ఉంటాయి ప్రశ్నలు కూడా దాని మీదే ఉంటాయి. పెద్దగా సీరియస్ గా ఉండవు కాబట్టి, లోతుగా ఉండవు. లోతుగా వాళ్ళు ఏం చేశారనేది ఉండవు. గురువుగారు సూత్సాలుగా మాకు పరిచయం చేయడమే మా ఉద్దేశం. ఆ యొక్క శాస్త్రాలని, గ్రంథాలని పరిచయం చేయడమే మా ఉద్దేశం. లోతుగా తెలుసుకోవాలంటే మీరు చదువుకోవాలి, వాళ్ళు తెలుసుకోవాలని సంస్కృతం నేర్చుకోవాలి. సంస్కృతం నేర్చుకుంటే మీరు బాగా అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి సంస్కృతం ఇంపార్టెన్స్ ఇచ్చి దాన్ని కూడా కలిపిన కారణం అది ఈ యొక్క కోర్సులో. అది సరే, ధన్యవాదాలు. గురువు గారు మాకు ఇప్పుడు ఎగ్జామ్ లో మ్మ్. సంస్కృత వీడియో ఆన్ చేసుకుని మీ పేరు చెప్పండి గురువు గారికి మీ ప్రశ్న. ఎవరు మాట్లాడుతున్నారు? సార్ ఉషారాణి మాట్లాడుతున్నాను చెప్పండి. సార్. చెప్పండి అమ్మా. ఇప్పుడు ఎగ్జామ్ లో మాకు సాంస్క్రిట్ లో కూడా క్వశ్చన్స్ ఉంటాయండి? ఆ, అంటే దేంటో క్లాస్ సాంస్క్రిట్ మీద క్వశ్చన్లు పెద్దగా ఉండకపోవచ్చు. సాంస్క్రిట్ మీద ఎందుకు సాంస్క్రిట్ నుండి సబ్జెక్ట్ చెప్పలేదు కదా మీకు. కాబట్టి జనరల్ క్వశ్చన్ సాంస్క్రిట్ ఎందుకు ఇంపార్టెంట్, ఇలాంటివి ఏమైనా క్వశ్చన్ ఉంటే ఉండొచ్చు. అంటే మాకు యోగా కూడా ఇంకా అవ్వలేదండి, దానిలో కూడా ఉండవా? యోగాలో కూడా ఉంటాయి. యోగాలో కూడా ఈ సూక్ష్మ యోగా అంటే ఏమిటి, ఇలాంటివి చిన్న చిన్న క్వశ్చన్లు ఉంటాయి. ఆయన చెప్తారు మీకు, ప్రాక్టీస్ కూడా చేయిస్తారు మీ చేత. అంటే ఇప్పుడు లెవెల్ 2 లోనేమో కదండి అది? లెవెల్ 2 ఇది లెవెల్ 2 కాదు కదా, లెవెల్ 1 సార్. లెవెల్ 1 తెలుగు క్లాస్ ఇది. తెలుగు క్లాసులోనే మీకు చెప్పినంత వరకు దాని మీదే ఉంటాయి ప్రశ్నలు. ఏ ప్రశ్నలు ఇస్తారో కూడా కొంతవరకు చూసాయిగా మీకు తెలుస్తుంది. ఒక ప్రాక్టీస్ ఎగ్జామినేషన్ అని పెడతారు మీకు. పెట్టారండి, ప్రాక్టీస్ టెస్ట్లు ఇచ్చారు. దాంట్లో మీరు ప్రశ్నలు ఎలా ఇస్తారో చెప్పుంటారు కదా, అవునా? ఆ విధంగానే ఇస్తారు అంతే. సరే, అదే మాకు ఇంకా యోగా కాలేదు కదా మేడం. యోగా అవుతుంది ఇప్పుడు ప్రభు గారు టేకప్ చేస్తున్నారు అనుకుంటా యోగా క్లాస్. అంటే 21 నుంచి ఉన్నాయి యోగా. మంత్ ఎండింగ్ లో ఉందండి యోగా క్లాసు. 21 నుంచి మొదలవుతుంది. అంటే దానికి దీనిలో క్వశ్చన్స్ ఉండవు కదా రేపటికి అంటున్నాం. ఓకే ఓకే, జరగని దాని మీద క్వశ్చన్లు ఎందుకుంటాయి, ఉండవు. అంతే. ధన్యవాదాలు. ఆ కోర్సు వేరు, యోగా కోర్సు వేరు. ఓకేనండి, దాని మీద విడిగా ఉంటాయి మళ్ళీ. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. గురుగారు సంస్కృతం గురించి కూడా వీళ్ళకి మాన్యువల్ లో ఉన్న దాన్ని బట్టే ఉంటుంది, ఎక్కువ ఏమీ ఉండదు. ఎందుకంటే వీళ్ళకి ఫస్ట్ బ్యాచ్ లాగా రెగ్యులర్ కోర్స్ మొత్తం అంతా పరిచయం అవ్వలేదు కాబట్టి వాళ్ళకి ఓన్లీ బేసిక్ ఇవే మీరు చెప్పిన వాటి మీదే ఉంటుంది అంతే. బేసిక్స్ మీదే. సంస్కృత గ్రంథాలు ఏంటి, సంస్కృతం ఎందుకు నేర్చుకోవాలి, ఇలాంటి అంటే ఏంటి, అంతే, అలాగే ఉంటాయి క్వశ్చన్. ఇంకా ఏమన్నా సందేహాలు ఉన్నాయా? కాకపోతే మన సంస్కృతం మీద కొన్ని కాన్సెప్ట్స్ నేర్చుకున్నాము. ఒక ముఖ్యమైన కాన్సెప్ట్ ఏంటంటే, నేను అడిగిన సమాధానం చెప్పండి. బాలహ అంటే పుల్లింగమా స్త్రీలింగమా? బాలుడు తెలుగులో నేర్చుకున్నాం. బాలుడు అంటే పుల్లింగమా స్త్రీలింగమా? బాలిక అంటే స్త్రీలింగమా పుల్లింగమా? బాలుడు అనేది పుల్లింగం అని ఎలా చెప్పారు? చివరి విసర్గ ఉండడం వల్ల గురుగారు కదండి. బాలుడు అనే ప్రత్యయం ఉండడం వల్ల చెప్పారు అనుకోవచ్చు. కొన్ని రామ అంటాను, రామ అన్నప్పుడు రాముడు మగవాడని మీరు ఎలా చెప్తున్నారు? మీరు రాముడనే వాడు దేవుడు, ఆ రాముడు అనేవాడు రాజ్యం చేశాడు, రాజు అని మీకు తెలుసు కాబట్టి. అవునా? అంటే రాముడే మగవాడని మీకు తెలుసు ఆల్రెడీ కదా. లేదా మనిషిని చూసి ఉండొచ్చు. పురుషుడు అంటే పురుషుడు ఎదురుగుండా పురుషుడు ఉన్నాడు కాబట్టి, ఆ పురుషుడు మగవాడు కనిపిస్తున్నాడు కాబట్టి పురుషుడు అని చెప్తున్నారు, అంతే కదా. మహిళ కనిపిస్తున్నా మహిళ అని చెప్తున్నారు, చెప్తున్నారు. ఇది ఏంటంటే దీని అర్థం ఏంటి? ఆ పురుష అంటే పురుషుడు, మగవాడు అనే అర్థం దానికి తెలుగులో, అవునా? కాబట్టి అలాగే రాముడు అంటే మగవాడు అని మనిషిని చూసి చెప్తున్నారు. మనిషి మగవాడు కాబట్టి మగవాడు అని చెప్తున్నారు. సంస్కృతంలో అలా కాదు.
సంస్కృతంలో అర్థం బట్టి చెప్తున్నారు మీరు. బాల అంటే 4 ఏళ్ల పిల్లవాడు, మగ పిల్లవాడు అని అర్థం బట్టి చెప్తున్నారు మీరు. కానీ సంస్కృతంలో అలా కాదు. సంస్కృతంలో శబ్ద రూపాన్ని బట్టి ఉంటుంది లింగ నిర్ధారణ. అది పాణిని నిశ్చయిస్తారు. మన సంస్కృత గ్రంథాల్లో మన డిక్షనరీ ఏది ఉంటుందో దాని ప్రకారం అమరకోశము ఇలాంటి గ్రంథాలు ఉన్నాయి. నామలింగానుశాసనము అనే గ్రంథాలు ఉన్నాయి. వాటి ప్రకారం స్ట్రక్చర్ బట్టి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాలః పఠతి అంటున్నాం. అంటే ఏంటి? బాలుడు చదువుతున్నాడు. వృక్షః ఫలతి అంటున్నాం. బాలః పఠతి అంటున్నాము, వృక్షః ఫలతి అంటున్నాం. అవునా? వృక్ష అన్నది ఏ శబ్దము? పుంలింగం అండి. పుల్లింగం. ఎందుకుని పుల్లింగం అది? విసర్గం వచ్చింది కాబట్టి. విసర్గ వచ్చింది. తెలుగులో వృక్ష అంటే ఏమిటి? వృక్షము. వృక్షం, చెట్టు. ఏ లింగం తెలుగులో? అండి. తెలుగులో ఏ లింగం? తెలుగులో నపుంసకలింగం. ఎందుకు నపుంసకలింగం చెప్తున్నారు తెలుగులో మీరు? ప్రాణం లేదు. అర్థాన్ని బట్టి చెప్తున్నారు. ప్రాణం లేని వస్తువు అని తెలుసు కాబట్టి చెప్తున్నారు మీరు. కానీ ప్రాణం ఉంటుంది కదా. ప్రాణం ఉంటుంది. తర్వాత తెలుసుకున్న విషయం. మన తెలుగులో మనం అనుకునేది అందుకునే చెప్పేది. ఇప్పుడు సంస్కృతానికి ఆ వ్యత్యాసం కూడా ఉంది. వృక్ష అనేది పుల్లింగ శబ్దం. అది సంస్కృతం నేర్పుతుంది. లత అనేది స్త్రీలింగ శబ్దమా పుల్లింగ శబ్దమా? స్త్రీలింగ శబ్దం. లత అనేది స్త్రీలింగ శబ్దం. ఎందుకు శబ్దం అది స్త్రీలింగ శబ్దం? ఆకారాంతం కాబట్టి సంస్కృతంలో స్త్రీలింగ శబ్దం అది. అదే లత తెలుగులో ఏమిటి? నపుంసకలింగమే. నపుంసకలింగ శబ్దం. కాబట్టి ఇక్కడ దీర్ఘం బట్టి ఆ విసర్గ రూపం బట్టి దాన్ని పుల్లింగం అని చెప్తున్నాం. దానికి విభక్తి విసర్గలో ఇచ్చాం కాబట్టి పుల్లింగ రూపంలో విసర్గ ఇచ్చాం. వృక్ష శబ్దానికి వృక్ష అని మూల రూప శబ్దం, అది పుల్లింగ శబ్దం. అకారాంత పుల్లింగ వృక్ష శబ్ద. అకారాంత పుల్లింగ వృక్ష శబ్ద. దాని అంతం ఏమిటి? వృక్షాల చివర ఏముంది? వృక్ష. వా ప్లస్ రు ప్లస్ కా ప్లస్ షా ప్లస్ ఆ. ఇది కదా వృక్ష అంటే అర్థం. వృక్షాన్ని విడగొట్టారనుకోండి మీరు. ఒక సంస్కృతంలో వృక్ష అనే శబ్దాన్ని విడగొట్టారనుకోండి, ఎన్ని వర్ణాలు ఉంటాయి దాంట్లో? వృ వా ప్లస్ రుకారం రెండు ఉన్నాయి. క్షహ కా ప్లస్ షా ప్లస్ ఆ ప్లస్ విసర్గ. ఎన్ని ఉన్నాయి కదా? ఇప్పుడు ఎప్పుడు వచ్చింది? విభక్తి ఇచ్చినప్పుడు వచ్చింది. విభక్తి లేనప్పుడు పూర్వరూప ప్రాతిపదిక అని మూల రూప శబ్దం ఒకటి ఉంటుంది. ప్రతి శబ్దానికి ప్రాతిపదిక రూపం అని ఒకటి ఉంటుంది. ప్రతి శబ్దానికి, అన్ని శబ్దాలకి, అంటే నామవాచకాలు కానీ సర్వనామాలు కానీ విశేషణాలు కానీ వీటన్నిటికీ కూడా మూల రూపం అని ఒకటి ఉంటుంది. ప్రాతిపదిక రూపం అంటారు దాన్ని. ఆ ప్రాతిపదిక రూపానికి అంతం ఒకటి ఉంటుంది, అంటే అంతఃస్వరం. వృక్షలో అంతఃస్వరం ఏమిటి? అంతఃస్వరం కానీ వర్ణంగా హలంతం కూడా ఉండొచ్చు. కొన్ని అకారాంతాలు ఉంటాయి, కొన్ని ఇకారాంతాలు ఉంటాయి. హరిహి ఇకారాంతం, గురుహు ఉకారాంతం, పితా రుకారాంతం. అది పితృ శబ్దం నుంచి పితా వచ్చింది, అది రుకారాంతం. మాతా రుకారాంతం. సో అంతం అన్నాడు. పితృ అనే శబ్దం నుంచి పితా అనేది వచ్చింది. హరి అనే శబ్దం నుంచి హరిహి వచ్చింది ప్రథమా విభక్తి. రామ అనే శబ్దం నుంచి రామ అనే ప్రథమా విభక్తి వచ్చింది. కాబట్టి ఈ ప్రథమా విభక్తి అనేది ఎప్పుడు యూసేజ్లో మనం ఒక పదాన్ని 7 రకాలుగా ఉపయోగిస్తాం, 7 విభక్తుల్లో. అది లక్షణం. తెలుగులో కానీ ఏ లాంగ్వేజ్లో అయినా సరే ఒక పదం ఉంది అంటే ఆ పదాన్ని 7 రకాలుగా ఉపయోగిస్తాం. 7 విభక్తులు, 8 సంబోధన కూడా కలుపుకుంటే 8 విభక్తుల్లో 8 రకాలుగా ఉపయోగిస్తాం. అందులో మొదటిది ప్రథమా విభక్తి. దానికి విసర్గిస్తాం పుల్లింగ శబ్దానికి సామాన్యంగా. దానికి తెలుసుకోవాలంటే, ఈ శబ్దాల గురించి తెలుసుకోవాలంటే అవి వాటి యొక్క రూపాన్ని తెలుసుకోవాలి ఫస్ట్ సంస్కృతంలో. ఆ రూపం అంటే ఏంటి? ప్రాతిపదిక రూపమా? ప్రాతిపదిక రూపం ఏమిటి దానికి? రామ శబ్దానికి ప్రాతిపదిక రూపం ఏమిటి? రామ శబ్దానికి ప్రాతిపదిక రూపం రామ.
ఈ రామ అనే శబ్దం ఎలాంటి శబ్దము? దీనికి చివరిలో అకారం ఉంది. ర్ ప్లస్ ఆ, ఉమ్ము ప్లస్ అ. సో అకారం ఉన్నది కాబట్టి అకారాంత రామశబ్ద. అకారాంత రామశబ్ద ఏ లింగం దీనిది అంటే దీనికి నిర్ధారణ చేశారు వ్యాకరణకర్త. ఈ శబ్దానికి నిర్ధారణ చేశారు ఏమని? ఇది పుల్లింగ శబ్దము అని. ఇది పుల్లింగ శబ్దం అని నిర్ధారణ చేశారు. నిర్ధారణ చేసి అకారాంత పుల్లింగ రామశబ్ద అని చెప్పారు. దీని తర్వాత 7 విభక్తులు ఉంటాయి. అంటే మనం ఏ విధంగా మనం వాడతామో 7 రకాలుగా, ఆ 7 రకాల విభక్తులు ఈ రామ అనే శబ్దానికి వస్తాయి. 7 రకాల విభక్తులు, 3 రకాల వచనాలు, ఏకవచనం, ద్వివచనం, బహువచనం. సో మనం ఇదివరకు ప్రథమ పురుషుల గురించి తెలుసుకున్నాం, కాలాల గురించి నేర్చుకున్నాం, వాటి గురించి తెలుసుకున్నాం ఇంతకుముందు. ఇప్పుడు నేను లింగం గురించి మాట్లాడుతున్నాను. ఒక లింగ నిర్ధారణ చెయ్యాలి అంటే సంస్కృత శబ్దంలో దాని యొక్క రూపాన్ని తెలుసుకుని ఉండాలి. అకారాంత శబ్దమా, ఇకారాంత శబ్దమా, ఉకారాంత శబ్దమా, దాని లింగానికి ఏమిటి అనేది మనకి గైడ్ ఏమిటయ్యా అంటే, దానికి మనకి మూలం ఏమిటయ్యా అంటే మనకి డిక్షనరీ అంటే నిఘంటువు, శబ్ద దాన్ని ఏమంటారు తెలుగులో ఏమంటారు డిక్షనరీని? నిఘంటువే మహోదయ. నిఘంటువే. ఆ నిఘంటువుల ద్వారా మనకి తెలుస్తుంది అది ఏ లింగము అనేది. ఆ పద రామ అనే పదం ఏ లింగము అనేది నిఘంటువు ద్వారా తెలుస్తుంది. సీత, లత, సీత అనేది ఏ లింగం అనేది దాని ద్వారా తెలుస్తుంది. ఆకారాంత స్త్రీలింగ రమా శబ్ద, దాని మూల రూపం ఏంటి? రమా. ఈ రమా శబ్దానికి వేరుగా ఉంటాయి విభక్తులు, రామ శబ్దానికి వేరుగా ఉంటాయి విభక్తులు. అలాగే ఇకారాంతం, ఉకారాంతం, దీన్ని బట్టి ఇప్పుడు వృక్ష అనే శబ్దం ఎలాంటి శబ్దం? ఇప్పుడు అకారాంత ఉల్లింగ వృక్ష శబ్ద. ఇది ఎలా ఉంటుంది? రామశబ్దంలా ఉంటుంది. రామశబ్దం మూల శబ్దం. అకారాంత శబ్దాల్లో మొదటి శబ్దం కింద లెక్కేస్తాం. రామశబ్దం నేర్చుకుంటే అకారాంత శబ్దాలన్నింటికీ అలాగే ఉంటాయి విభక్తులు. ఏ అకారాంత శబ్దం అయినా సరే, అకారాంత పుల్లింగ శబ్దాలు, అకారాంత పుల్లింగ శబ్దాలన్నీ కూడా రామశబ్దం లాగానే బిహేవ్ చేస్తాయి. ఇకారాంత పుల్లింగ శబ్దాలన్నీ హరి శబ్దం లాగా ఉంటాయి. ఉకారాంత పుల్లింగ శబ్దాలన్నీ గురు శబ్దం లాగా ఉంటాయి. అలా మూల శబ్దాలతో కొన్ని శబ్దాలు నేర్పుతారు. ఒక 50-60 శబ్దాలు నేర్పుతారు మీకు. ఆ 50-60 శబ్దాలు మూల శబ్దాలు నేర్చుకుంటే, అంటే అకారాంతం, ఇకారాంతం, ఉకారాంతం, నకారాంతం, తకారాంతం, సకారాంతం, చకారాంతం, ఇలా ఆ అంతాలతో అందులో పుల్లింగం, స్త్రీలింగం, నపుంసకం, నామవాచక శబ్దాలు, సర్వనామ శబ్దాలు, సంఖ్యా శబ్దాలు, ఇలా అన్నీ కలిపి ఒక 50 శబ్దాలు మీకు నేర్పుతారు ప్రవేశంలో. ఈ 50 శబ్దాలు కనుక మీరు నేర్చుకుంటే దాదాపుగా సంస్కృత భాషలో ఉన్న మూల శబ్దాలన్నిటికీ కూడా మీరు నేర్చుకున్నట్టే. ఏది? విభక్తులు. ఎందుకని? ఏదో శబ్దం వీటిలో దేనికో దానికి సంబంధించింది అయి ఉంటుంది. అకారాంతం కానీ, ఈకారాంతం కానీ, ఉకారాంతం కానీ, రుకారాంతం కానీ అలా ఉంటుంది. పుల్లింగ శబ్దం కానీ, స్త్రీలింగ శబ్దం కానీ, నపుంసకం కానీ, సంఖ్య కానీ, సర్వనామం కానీ అలా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఆ కేటగరైజేషన్ తెలుసుకుని తద్వారా మనం ఆ శబ్దం అనుకుని దాని తగ్గట్టుగా మనం విభక్తులు నేర్చుకోవాలి. విభక్తులు ఎందుకు నేర్చుకోవాలి? సెంటెన్స్ వాక్యంలో వాడాలి కాబట్టి. వాక్యంలో మనం ఈ శబ్దాన్ని వాడాలి కాబట్టి, ఈ శబ్దం ఏ పని చేస్తోంది వాక్యంలో ఏం సూచిస్తోంది అని ఆ సూచన ప్రకారం ఈ వాక్య శబ్దాన్ని ఆ రూపంలో వాడాలి. ఎన్ని రూపాలుగా వాడతాం మనం అంటే, మనం జనరల్గా ఏ భాషలో అయినా మనం ఒక శబ్దాన్ని ఎన్ని రూపాలుగా వాడతాము అంటే 7 రూపాలుగా వాడతాం. 7 రూపాలు 3 వచనాలుగా వాడతాం సంస్కృతంలో. మిగతా భాషల్లో 7 రూపాలు 2 వచనాలుగా వాడతాం. 2 వచనాలు ఏమిటి? ఏకవచనం, బహువచనం. ఇది వాడతాం మిగతా భాషల్లో. తెలుగు భాషలో, మన సంస్కృత భాషలో మాత్రం 3 వచనాలుగా వాడతాం. ప్రపంచమంతా అన్ని భాషల్లో కూడా 2 భాషలు 3 వచనాలు వాడతారు. ఒకటి సంస్కృతం, రెండోది జర్మన్ భాష. జర్మన్ భాషలో కూడా 3 వచనాలు ఉంటాయి. ఏకవచనం, ద్వివచనం, బహువచనం ఉంటుంది.
సంస్కృత భాషలో కూడా ఏకవచనం, ద్వివచనం, బహువచనం ఉంటుంది. అందుకని సంస్కృతానికి జర్మన్ భాషకి కొంత అవినాభావ సంబంధం ఉంది అని జర్మన్స్ భావిస్తారు. సంస్కృత భాష మాదే అని కూడా వాళ్ళు పోట్లాడతారు. కానీ సంస్కృత భాష, వేదాలు మన దగ్గర పుట్టినాయి కాబట్టి, వేదాలు సంస్కృతంలో ఉంటాయి కాబట్టి, వేదాలు మన చాలా చెప్పడానికి కూడా, తెలుసుకోవడానికి కూడా వీలు లేని సమయం నుంచి ఉంటున్నాయి కాబట్టి, అతి పురాతనమైన గ్రంథం కాబట్టి, ఆ వేదాలు మన దేశంలోనే ఉన్నాయి ఆవిర్భవించాయి కాబట్టి, సంస్కృత భాష మందే అని చెప్పడానికి, అంటే ఈ ల్యాండ్ లోనే మందే అంటే ఏంటి, అంతా వసుధైవ కుటుంబకం, అందరూ ఒకటే, ఈ భూమిలో పుట్టిందని చెప్పడానికి మనం ధైర్యంగా చెప్పుకోవచ్చు. ఎందుకని? వేద ప్రమాణం. వేదాలు ఎప్పుడు పుట్టినాయో తెలియదు, అప్పటి నుంచి సంస్కృతం ఉన్నది. ఆ వేదాలు ఇక్కడే వేదభూమి అంటాం, దీన్ని వేదాలు ఇక్కడ పుట్టినాయి అంటాం. మన గ్రంథాలే వేద గ్రంథాలు కాబట్టి వేదాలు మనం మన భాష, సంస్కృత భాష మన భాష, ఇదే భాష నుంచి మిగతా భాషలు ఆవిర్భవించాయి అనుకోవచ్చు. జర్మన్ భాష ఈ సంస్కృత భాషకు దగ్గరగా ఉంటుంది, వాళ్ళు వాడుకుని ఉంటారు అనుకోవచ్చు మనం. అలా కాదని వాళ్ళు వాదించవచ్చు, తర్వాత సంగతి. ఇది ఒక విషయం. ఈ విషయం తెలుసుకుంటే మనం ఏం నేర్చుకున్నాం ఇప్పుడు? సంస్కృత భాషలో లింగ నిర్ధారణ ముందు నిశ్చయించబడి ఉంటుంది, దాని యొక్క రూపాన్ని బట్టి లింగ నిర్ధారణ చేయబడి ఉంటుంది. అది తెలుసుకోవాలి. మనం ఎలా తెలుసుకోవాలి అంటే నిఘంటువు ద్వారా తెలుసుకోవాలి. ప్రతి పదానికి మనకు డౌట్ ఉంటే మనం చదువుకున్నాం అనుకోండి, ప్రవేశ, పరిచయ, శిక్ష, కోవిద 4 అయ్యేటప్పటికి మన సామాన్యంగా చాలా శబ్దాలు, ఏ శబ్దాలు పుల్లింగ శబ్దాలు, ఏ శబ్దాలు స్త్రీలింగ శబ్దాలు, ఏ శబ్దాలు నపుంసక శబ్దాలు అనేది ఐడియా వచ్చేస్తుంది. అలా కాకుండా ఒక విధమైన మీకు బండ గుర్తులు చెప్పాలి అంటే, కానీ అది 90% వరకే వర్తిస్తుంది. కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. అంటే ఎక్సెప్షన్ అంటే ఆ శబ్దాల్లో మిగతావి కూడా ఉంటాయి. ప్రథమా విభక్తి ఏకవచన శబ్దాన్ని కనుక తీసుకుంటే, అది విసర్గ ఉంటే అది పుల్లింగ శబ్దము. ఇది బండ గుర్తు. దీన్ని థంబ్ రూల్ అంటాం మనం ఇంగ్లీష్లో. బండ గుర్తు ఏమిటి అంటే, విసర్గ ఉంటే అది పుల్లింగ శబ్దము. మరి అలానే పితా శబ్దం విసర్గ ఉందా? లేదు. పితా ఆకారాంత శబ్దం, మరి శ్రీలింగ శబ్దం అయి ఉండాలి. ఆకారాంత శబ్దాలని శ్రీలింగ శబ్దం అనేది రూలు. దీర్ఘంగా ఉన్న శబ్దాలని ఆకారాంతం, ఈకారాంతం, ఊకారాంతం, అకారాంతం, ఇకారాంతం, ఉకారాంతం, ఇవన్నీనేమో పుల్లింగ శబ్దాలు, విసర్గ ఉన్నవి, విసర్గ గుర్తొస్తుంది అది. అలా అని పితా శబ్దం రుకారాంత శబ్దం, కానీ పితా అని వస్తుంది, ఆకారాంత శబ్దం అవుతుంది ప్రథమా విభక్తిలో, అయినా అది పుల్లింగ శబ్దమే. ఎందుకని? అది అలా నిర్ణయించబడింది కాబట్టి. మాత అన్నది కూడా రుకారాంత శబ్దం, ఆకారాంతం అవుతుంది, కానీ ఆకారాంతం కాదు, రుకారాంతం అనాలి దాన్ని. ఆకారాంతం అనకూడదు. పితా శబ్దాన్ని ఆకారాంతం అనకూడదు, మాతా శబ్దాన్ని ఆకారాంతం అనకూడదు. అవి రుకారాంతాలు. అంటే ఈ అంతం దేన్ని బట్టి చెప్తున్నాం మనం? ప్రాతిపదిక శబ్దం బట్టి అంతం చెప్తున్నాం, అంతేగాని ప్రథమా విభక్తి శబ్దం బట్టి అంతం చెప్పట్లేదు. అర్థమైందా? ప్రథమా విభక్తిలో ఏ శబ్ద రూపం ఉంటుందో దాన్ని బట్టి చెప్పట్లేదు. రామ అన్నది విసర్గతో ఉన్నది, అది ప్రథమా విభక్తి శబ్దం, కానీ దాని రూపం ఏంటి? రామ. మూల ప్రాతిపదిక రూపం రామ, అకారాంత పుల్లింగ రామ శబ్ద. అదే పితా శబ్దం అయితే రుకారాంత పుల్లింగ పితృశబ్ద. మాతృశబ్దం, పితృశబ్దం. ఈ పితృశబ్దం ఆకారాంత శబ్దం ఎప్పుడు వచ్చింది? ఆకారం వచ్చినప్పుడు ఏమైంది? అది ప్రథమా విభక్తి అయింది, వాడుకలోకి వచ్చింది. వాడుకలో వాడుతున్నాం మనం, ప్రథమా విభక్తిగా వాడుతున్నప్పుడు పితా వాడుతున్నాం. లేకపోతే దాని రూపం ఏంటి? పితృ. మూల రూపం పితృ. మాతా శబ్దం యొక్క మూల రూపం మాతృ, ఆకారాంత శబ్దం కాదు అది. మాతా కూడా ఆకారాంత శబ్దం కాదు, పితా కూడా ఆకారాంత శబ్దం కాదు. పితా అనేది పుల్లింగ శబ్దం, మాతా అనేది స్త్రీలింగ శబ్దం. రెండిట్లోనూ వాడుకలో దీర్ఘమే వస్తుంది, పితా వస్తుంది, మాతా వస్తుంది. ఆ తేడాలు ఎక్సెప్షన్స్. అవి ఎక్సెప్షన్స్ అంటారు, అంటే ప్రత్యేకంగా చెప్పబడినవి. అదర్వైజ్ హ్రస్వాలుగా ఉంటూ, ప్రాతిపదిక రూపంలో హ్రస్వాలుగా ఉంటూ, లేదా హలంతాలుగా ఉంటూ, అంటే అలా అంతంలో ఉండే శబ్దాలన్నీ కూడా పుల్లింగ శబ్దాలే. దీర్ఘంగా ఉంటూ హలంతాల్లో
సకారం, తకారం, నకారం ఇలాంటివి ఉంటే స్త్రీలింగ శబ్దాలు. వాడుకలో అకారాంతం, ఇకారాంతం, ఉకారాంతమే ఉంటూ ప్రథమావిభక్తికి వచ్చేటప్పటికి అనుస్వారం గనక వాడితే అది నపుంసక శబ్దం. ఫలా శబ్దం అకారాంత శబ్దమే, కానీ వాడుకలో ప్రథమావిభక్తికి వెళ్ళేప్పటికి ఎలా వాడతాం? ఫలం అని వాడతాం. అదేమైంది? అనుస్వారం ఉంది అక్కడ. వాక్య శబ్దం, వచన ఉంది అకారాంత శబ్దం, వన ఉంది అకారాంత శబ్దం, జ్ఞాన ఉంది అకారాంత శబ్దం. ఇవన్నీ కూడా నపుంసక శబ్దాలు. ఎందుకని? ప్రథమావిభక్తి రూపం అనుస్వారంతో ఉంటుంది కాబట్టి. అంటే ఇప్పుడు ఏమిటి? ఇప్పుడు హ్రస్వంగా ఉండి విసర్గ వచ్చినప్పుడు, మూల పదం హ్రస్వంగా ఉండి విసర్గ వచ్చినప్పుడు అవి పుల్లింగ శబ్దాలు. 90% గుర్తు. అర్థమైందా? దీర్ఘంగా ఉండి ప్రాతిపదిక రూపంలో దీర్ఘాలుండి ఆ ఈ ఊ ఉండి రమా, లతా, సీత, గౌరీ, లేఖని, అంకణి ఇలా దీర్ఘాలు ఉంటూ వధూ, స్వశ్రూ ఇలాంటి దీర్ఘాలు ఉంటూ ఉండే శబ్దాలు. అంటే ప్రథమ విభక్తిలో ఏకవచనంలో దీర్ఘాలే ఉంటాయి. మళ్ళీ వాటికి కూడా కొన్నిటికి మాత్రం విసర్గ వస్తుంది. వాటికి కూడా లక్ష్మి ఉంది. లక్ష్మీ దాని ప్రాతిపదిక రూపం ఏంటి? లక్ష్మీ. ప్రథమ విభక్తి రూపం ఏంటి? లక్ష్మీ. శ్రీ ఉంది. ప్రాతిపదిక రూపం ఏంటి? శ్రీ. ప్రథమ విభక్తి రూపం ఏంటి? స్త్రీ. అలాగే స్త్రీ. స్త్రీ ఈకారాంత స్త్రీలింగ శబ్దం. స్త్రీ కాదు, స్త్రీనే. స్త్రీ, స్త్రీ కూడా స్త్రీనే, స్త్రీ కాదు, స్త్రీనే. కానీ లక్ష్మి మాత్రం లక్ష్మీ విసర్గ వస్తుంది. స్త్రీ కూడా ఈకారం స్త్రీలింగ శబ్దమే, స్త్రీ కూడా ఈకారం స్త్రీలింగ శబ్దమే. కానీ లక్ష్మీ అనేది ఈకారం స్త్రీలింగ శబ్దమే, కానీ ప్రథమ విభక్తిలో ఏ రూపంలో ఉంటుంది? అది లక్ష్మీ అని విసర్గలో వస్తుంది. మరి విసర్గ ఉన్నంత మాత్రం పుల్లింగం అంటే ఎలా కుదురుతుంది? కుదరదు. దానికి స్త్రీలింగ రూపం ఇచ్చారు వాణ్ణి వ్యాకరణకర్త. అలా కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఆ ఎక్సెప్షన్స్ మినహాయించి దీర్ఘాలుంటే స్త్రీలింగ శబ్దాలు, విసర్గలుంటే పుల్లింగ శబ్దాలు, అనుస్వారాలుంటే నపుంసక శబ్దాలు అని ఒక బండ గుర్తుగా మనం నేర్చుకోవచ్చు. ఇది లింగం గురించి. పోతే వచనాలు 3 ఉంటాయి. వచనాలు 3 ఉంటాయి కాబట్టి క్రియలు కూడా 3 ఉండాలి కదా. ఏకవచనానికి ఒక క్రియ ఉంటుంది, ద్వివచనానికి ఇంకో క్రియ ఉంటుంది, బహువచనానికి ఇంకో క్రియ ఉంటుంది. అవునా? సో 3 వచనాలు ఉంటాయి కాబట్టి 3 క్రియలు ఉండాలి. రామః పఠతి, రాముడు చదువుతున్నాడు. పఠతి అనేది ఏకవచన క్రియ. రామౌ అంటే ఇద్దరు రాములు. రామౌ పఠతః, ఇద్దరు రాములు చదువుతున్నారు. ఇద్దరు రాములు చదువుతున్నారు. మనం తెలుగులో అయితే రు అని బహువచనం వాడేస్తాం. కానీ సంస్కృతంలో రామౌ పఠతః, ఈ తహ అని వాడాలి ద్వివచనానికి. బహువచనానికి వచ్చేటప్పటికి రామాహ, రామాహ పఠంతి. సో ఏకవచనానికి తీ వాడాం, ద్వివచనానికి తహ వాడాం, బహువచనానికి అంతి వాడాం. ఈ ప్రత్యయం మారుతూ ఉంటుంది. పఠతి, పఠతః, పఠంతి. ఖాదతి, ఖాదతః, ఖాదంతి. తింటున్నాడు. లిఖతి రాస్తున్నాడు. లిఖతి, లిఖతః, లిఖంతి. ఏకవచనం లిఖతి, ద్వివచనం లిఖతః, బహువచనం లిఖంతి. బాలః లిఖతి, బాలౌ లిఖతః, బాలాః లిఖంతి. బాలః ఖాదతి, బాలౌ ఖాదతః, బాలాః ఖాదంతి. వృక్షః ఫలతి, వృక్షౌ ఫలతః, వృక్షాః ఫలంతి. ఇవన్నీ పుల్లింగ శబ్దాల యొక్క రూపాలు. స్త్రీలింగ శబ్దాలు తీసుకుంటే బాలికా పఠతి, బాలికే పఠతః, బాలికాః పఠంతి. అంటే బాలికా, బాలికే, బాలికాః.
ఆ ఏ ఆహ. అదే ఈకారం శబ్దాన్ని తీసుకుంటే గౌరీ, గౌరీ గౌర్యౌ గౌర్యః, గౌరీ పఠతి, గౌర్యౌ పఠతః, గౌర్యాః పఠంతి. ఈ క్రియలకి లింగభేదం లేదు, క్రియలకి లింగభేదం లేదు. రాముడికి వాడినా పఠితి పఠతః పఠంతి వాడుతున్నాం, బాలుడికి వాడినా పఠతి పఠతః పఠంతి వాడుతున్నాం, గౌరీకి వాడినా కూడా పఠతి పఠతః పఠంతినే వాడుతున్నాం. ఎందుకని? ఆ క్రియా శబ్దానికి లింగభేదం లేదు, వచన భేదం ఉంది. ఏకవచనానికి కర్తకి ఏకవచన క్రియ, బహువచన ద్వివచన కర్తకి ద్వివచన క్రియ, బహువచన కర్తకి బహువచన క్రియ. లేకపోతే మనం ఇంకోటి ఏం నేర్చుకోవాలి? ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష నేర్చుకున్నామా, నేర్చుకోలేదా? ఉత్తమ పురుష అంటే ఎవరు? నేను ఫస్ట్ నేను. పర్సన్. ఇంకా ఎవరైనా ఉన్నారా ఉత్తమ పురుష వాళ్ళు? ఇంకెవరైనా ఉన్నారా? నేను First అనే person. శబ్దం కాకుండా ఇంకేదైనా శబ్దం ఉందా తెలుగులో కానీ ఇంగ్లీష్ లో కానీ? అహం ఆవాం. అహం ఆవాం అనేది సంస్కృతంలో ఉంది. నేను, మేమిద్దరం, మేము, మేమందరం అనేది తెలుగులో. నేను, మేము. తెలుగులో మేమిద్దరం లేదు, నేను, మేము అంతే. అంతే కదా? ఏకవచనం బహువచనం. మేమిద్దరం అంటే బహువచనం కింద లెక్క మనకి తెలుగులో. సంస్కృతంలో అలా కాదు. సంస్కృతంలో అహం ఆవాం వయం. అహం ఏకవచనం, వయం ద్వివచనం, వయం బహువచనం, ఆవాం ద్వివచనం. సో ఈ మూడు కలిపి ఒకటే శబ్దం, దాని పేరు అస్మత్ శబ్దం. అహం ఆవాం వయం అనేది ఒకటే శబ్దం. ఏకవచనంలో అహం రూపం ఉంటుంది, ద్వివచనంలో ఆవాం రూపం ఉంటుంది, బహువచనం వాడు వయం రూపం అవుతుంది. అలాగే రామః రామౌ రామాహ శబ్దం ఒకటే, రామ శబ్దం. ఏకవచనంలో రామః అంటాం, ద్వివచనంలో రామో అంటాం, బహువచనంలో రామాహ అంటాం. మన శబ్దం పేరేంటి? రామశబ్దం. అలాగే ఈ యొక్క అహం ఏకవచనంలో అంటాం, నేను అని. అహం ఏకవచనం, ఆవాం ద్వివచనం, వయం బహువచనం. శబ్ద పేరేంటి? అస్మత్ శబ్దం. ఈ అస్మత్ శబ్దం ఎన్నున్నాయి? అహం అనేది ఒకటే ఉందా తెలుగు సంస్కృతంలో? ఇంకా ఉన్నాయా? ఇది ఉత్తమ పురుష శబ్దం. ఇది ఏ శబ్దం? ఇది ఉత్తమ పురుష శబ్దం. ఇంగ్లీష్ లో ఫస్ట్ పర్సన్ ఐ, తెలుగులో ఉత్తమ పురుషే. సో ఉత్తమ పురుష శబ్దం ఇది. ఇంగ్లీష్ లో ఐ ఫస్ట్ పర్సన్, సంస్కృతంలో ఉత్తమ పురుష అహం శబ్దం, అస్మత్ శబ్దం. అహం ఏకవచనం. ఈ అస్మత్ శబ్దం కాకుండా ఇంకేదన్నా శబ్దాలు ఉన్నాయా? నేనుకి ప్రత్యామ్నాయంగా వాడే శబ్దాలు ఇంకేమైనా ఉన్నాయా? యుష్మద్ యుష్మద్ మధ్యమ అంటే పురుష నువ్వు అండి. అంటే యుష్మద్ అంటే నువ్వు. అది మధ్యమ మధ్యమ పురుష. పురుష. మధ్యమ పురుష. మధ్యమ పురుష నువ్వు. మధ్యమ పురుష. యు కిందకు వస్తుంది. అది నువ్వు అనే మాట కిందకు వస్తుంది. అది యుష్మద్ శబ్దం. అది ఇంకో శబ్దం, అది ఇంకో అర్థం. అది కానీ నేను అనే అర్థం వచ్చే మాటలు ఇంకేమైనా ఉన్నాయా సంస్కృత భాషలో? లేవు, లేవు. లేవు, 100% లేవు. ఐ శబ్దానికి ఈక్వల్ గా వచ్చే శబ్దాలు ఇంగ్లీష్ లో లేవు. ఫస్ట్ పర్సన్ ఐ ఒక్కటే, సెకండ్ పర్సన్ యు ఒక్కటే. ఇంగ్లీష్ లో కూడా అంతే, తెలుగులో కూడా నేను ఒక్కటే ఉత్తమ పురుష, నువ్వు ఒక్కటే మధ్యమ పురుష. ఈ రెండే శబ్దాలు. మధ్యమ పురుష శబ్దం ఒకటే శబ్దం, ఉత్తమ పురుష శబ్దం ఒకటే శబ్దం. దీనికి పర్యాయ శబ్దాలు లేవుగా. ఇంకో శబ్దం అంటూ లేదు ప్రపంచంలో. కానీ ప్రథమ పురుషకు అలా కాదు. ప్రథమ పురుష అంటే ఏంటి? ఈ నేను నువ్వు కాని శబ్దాలన్నీ ప్రథమ పురుష శబ్దాలే ప్రపంచంలో. నేను నువ్వు అనే శబ్దాలు కాకుండా మిగతా శబ్దాలు ఏమున్నా కూడా అవన్నీ కూడా ప్రథమ పురుష శబ్దాలే. దాని సంస్కృతం ఇంగ్లీష్లో ఏమంటాం మనం ప్రథమ పురుషుని? ఫస్ట్ పర్సన్. థర్డ్ పర్సన్. ఫస్ట్ పర్సన్. థర్డ్ పర్సన్. థర్డ్ పర్సన్. హీ షీ ఇట్. నేను నువ్వు కాని వాడు, వాడు ఆమె అది. దాంతో సంబంధించిన రాముడు, లక్ష్మణుడు, సీత, ఇంకా వృక్షము, చెట్టు, పుట్ట అన్నీ కూడా. అంటే
ఈ ఇట్టితే ప్రపంచంలో ఉన్న 84 లక్షల జీవకోటి ఏదైతే ఉందో 84 లక్షల జీవకోటి ఉందని మన శాస్త్రం చెప్తోంది. ఎన్ని లక్షల జీవకోటి? జీన్స్ ఎన్ని రకాలు? 84,000. 84 లక్షల జీవకోటి ఉంది. దాంట్లో మనం ఇప్పటిదాకా మనం కనుక్కున్న జీవకోటి 9 లక్షలో 10 లక్షలో. మిగతావి ఎక్కడున్నాయో ఏముంటున్నాయో మనకు తెలియదు. ఇంకా గూగుల్లో సెర్చ్ చేసి చూడండి జీన్స్ ఎన్ని తెలుసుకున్నారో ఇప్పటి వరకు. కానీ మన శాస్త్రజ్ఞులు మన ఋషులు ఏం చెప్తున్నారంటే వేదాల ప్రకారం ఈ భూమి మీద ఈ విశ్వంలో ఈ ప్రకృతిలో భగవంతుడు సృష్టి చేసిన ప్రకృతిలో 84 లక్షల జీవకోటి ఉంటుంది అని 84 లక్షల జీన్స్ ఉంటాయి అని చెప్తున్నారు. అంటే కొన్ని మనం గుర్తుపట్టలేకపోతున్నాం. అమీబాలు ఉంటాయి, చిన్న చిన్న జంతువులు ఉంటాయి, చిన్న చిన్న కీటకాలు ఉంటాయి. అవన్నీ ఇంకా వీ కుడ్ నాట్ ఫైండ్ అవుట్ వేర్ దే ఆర్. అసలు మొత్తం భూమి అంతా సర్వే చేశారంటే అనుమానం. మొత్తం సముద్రం అంతా సర్వే చేశారా? లేదు. ఓషనోగ్రఫీ ఇంకా స్టిల్ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఈజ్ దేర్ సముద్రం మీద. కాబట్టి సముద్ర గర్భంలో ఏమేమి ఉన్నాయో ఇంతవరకు మనకు చాలా తెలియదు. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కలిపి 84 లక్షల జీవకోటి అని ఎప్పుడో ఋషులు రాసేశారు మనకి. ఎలా రాశారు? ఆశ్చర్యం. అది వేదాలు చెప్పాయి కాబట్టి రాశారు అంతే. 84 లక్షల జీవకోటి ఉంది అని. అంటే భగవంతుడు చెప్పాడు నేను ఇంతమందిని సృష్టిస్తాను అని. ఇవన్నీ కూడా వీటన్నిటికీ పేర్లు ఉంటాయి. చీమ, దోమ అలా పేర్లు ఉంటాయి కదా అన్నిటికీ. ఈ పేర్లన్నీ కూడా ప్రథమ పురుషే. వీటన్నిటికీ వాడే క్రియ వేరు. పఠతి, పఠతః, పఠంతి ఇది వాడతాం. ఏది 84 లక్షల జీవకోటి. ఒక్కొక్క జీవకోటిలోనూ ఎంతమంది ఉంటారు? కొన్ని కోట్లు ఉంటారు. మళ్ళీ మన మానవుడు ఒకడు. ఈ 84 లక్షల్లో మానవ జీవం ఒకటి. 84 లక్షల్లో మనం ఏదో గొప్పగా ఫీల్ అయిపోతాం. ఎందుకు ఫీల్ అయిపోతాడో మనకు బుద్ధి, మాట ఇవన్నీ ఇచ్చాడు కాబట్టి భగవంతుడు. కానీ మనం ఈ 84 లక్షల్లో ఒకళ్ళం మనం. ఈ మానవ కోటి ఎంతమంది ఉన్నారు ప్రపంచంలో? 800 కోట్లు చిల్లర. వీళ్ళందరూ మానవులు. అలా జంతువులు, పక్షులు, కీటకాలు, రకరకాలు నక్షత్రాలు ఇవన్నీ కూడా ప్రథమ పురుషే. వాటికి చేసే పని క్రియ వాడేటప్పుడు ఒక రూపం. రామ పఠతి, సీతా పఠతి, వృక్ష చలతి, వృక్ష ఫలతి, మశక చలతి, వ్యాఘ్ర చలతి, సింహ చలతి, సింహ గచ్చతి. వీటన్నిటి ఒకటే రూపం. ఇవన్నీ కూడా ఒకటే రూపం. వీటన్నిటికీ ఒకటే క్రియ, ఒక టైప్ ఆఫ్ క్రియ. అదే మధ్యమ పురుష యుష్మ శబ్దానికి త్వం వచ్చేప్పటికి ఏమైనా పఠతి వాడచ్చా? వాడకూడదు. పఠతికి పఠసి అనాలి వర్తమాన కాలంలో. పఠసి అంటే మధ్యమ పురుష క్రియలు వేరు. అంటే మధ్యమ పురుష శబ్దానికి వాడే క్రియలు వేరు. అవన్నీ ఉంటాయి. 3 ఉంటాయి. వాళ్ళ ఏకవచనం, ద్వివచనం, బహువచనం. ఈ మధ్యమ పురుష క్రియలు వేరు. దీనికి వాడే శబ్దం యుష్మత్ శబ్దం, త్వం శబ్దం. దీనికి వాడే కర్త. మన శబ్దం అంటే అర్థం ఏంటి? కర్త. క్రియ అంటే పని. ఆ పని చేసేవాడు కర్త. ఈ కర్త మధ్యమ పురుష శబ్దం త్వం అనేది. ఉత్తమ పురుషుకి వచ్చేటప్పటికి ఇంకో రకమైన క్రియ అహం శబ్దం. అహం శబ్దానికి అహం పఠామి 3 ఉంటాయి. అహం పూజాం కరోమి, ధూపం ఆఘ్రాపయామి, దీపం దర్శయామి, ఆచమనం దదామి, ధ్యానం సమర్పయామి. ఇవన్నీ అహం, నేను చేస్తున్నాను అని చెప్పేవి. ఫలం సమర్పయామి, నైవేద్యం సమర్పయామి, పుష్పం సమర్పయామి. ఇవన్నీ ఉత్తమ పురుష క్రియలు. ఈ ఎవరికి? అహంకి వాడేవి. సమర్పయామంటే ఎవరు సమర్పయామి? అహం సమర్పయామి. వందే, నేను నమస్కారం చేస్తున్నా. అహం వందే, అహం భాషే.
ఇంకో రకమైన క్రియలు ఇవి. నేను మాట్లాడుతున్నాను, అహం సహే, నేను సహిస్తున్నాను, దీనికి వాడేది వేరు. ఈ అహం శబ్దానికి వాడే క్రియలు వేరు, అంటే అస్మత్ శబ్దానికి వాడే క్రియలు వేరు. ఒక టైప్ ఆఫ్ క్రియలు ఓన్లీ అస్మత్ శబ్దానికే వాడతాం. ఈ త్వం శబ్దం, యుష్మత్ శబ్దం, దానికి వాడే క్రియలు వేరు. ఆ త్వం శబ్దానికే వాడతాం, ఇంకా దేనికి వాడం. 2, మిగతా శబ్దాలన్నిటికీ వాడే క్రియలు వేరు. అది ఒక లైన్. పఠతి, పఠతః, పఠంతి అంటే ప్రథమ పురుష శబ్దాలకు వాడేవి. పఠసి, పఠత్తః, పఠత్థ అంటే అది మధ్యమ పురుషకు వాడే క్రియలు. పఠామి, పఠావహ, పఠామహ అంటే ఇది ఉత్తమ పురుషకు వాడే క్రియలు. ఇప్పుడు ఎన్నున్నాయి క్రియలు? 9 ఉన్నాయి. పట్టు తీసేసి కాదు పెట్టచ్చు. ఖాదతి, ఖాదతః, ఖాదంతి, ఖాదసి, ఖాదతః, ఖాదత, ఖాదామి, ఖాదావహ, ఖాదామహ. సమర్పయతి, సమర్పయతః, సమర్పయంతి, సమర్పయసి, సమర్పయథః, సమర్పయథ, సమర్పయామి, సమర్పయావహ, సమర్పయామహ. ఇలా ఇదొక టేబుల్, మ్యాట్రిక్స్ టేబుల్. ఏకవచనం, ద్వివచనం, బహువచనం, ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష. ప్రథమ పురుష క్రియలన్నీ ప్రథమ పురుష శబ్దాలకు వాడతాం. మధ్యమ పురుష క్రియలు మధ్యమ పురుష శబ్దం ఒక్క శబ్దానికి, అస్మత్ శబ్దానికి, త్వం శబ్దానికే వాడతాం. ఉత్తమ పురుష క్రియలు అహం శబ్దానికే వాడతాం. అహం అంటే అస్మత్ శబ్దానికే వాడతాం. అది పుల్లింగమైనా, స్త్రీలింగమైనా, నపుంసకమైనా అదే వాడతాం. త్రిలింగక స్వరూపం అహం అనేది ఏంటి? అహం యొక్క లింగ స్వరూపం ఏంటి? ఇప్పుడు మనం మిగతా ప్రథమ పురుషుల లింగ స్వరూపం విడివిడిగా విసర్గం ఉంటే పుల్లింగం, దీర్ఘం ఉంటే స్త్రీలింగం, అనుస్వారం ఉంటే నపుంసకం అని ప్రథమ పురుష శబ్దాలకు నేర్చుకున్నాం. మరి అహము, త్వము శబ్దాలు ఏ లింగం? అహం శబ్దం ఏ లింగము? త్వం శబ్దం ఏ లింగం? చెప్పండి. లింగ భేదం లేదండి. లింగభేదం లేదు కాదు. 3 లింగాల్లోనూ త్రిలింగిక శబ్ద. మిగతావన్నీ ఒక లింగంతో, ఒకే లింగం. దానికి ప్రథమ పురుష శబ్దాలనికి ఒకటే లింగం ఉంటుంది. పుల్లింగమైనా, స్త్రీలింగమైనా, నపుంసకమైనా ఏదో ఒకటి ఉంటుంది అంతే. 3 లింగాలు దానికి ఉండవు ప్రథమ పురుష శబ్దానికి. మధ్యమ పురుష శబ్దానికి మాత్రం శబ్దం మాత్రం 3 లింగాల్లోనూ అదే. త్వం అంటే మగవాడు, త్వం అంటే ఆడది, త్వం అంటే నపుంసకం. ఎదుర్కొన్నవాడు మగవాడైనా తొమ్మనే అంటాం, ఎదుర్కొన్నవాడు ఆడదైనా తొమ్మనే అంటాం, ఎదుర్కొన్నవాడు నపుంసకమైనా తొమ్మనే అంటాం. తెలుగులో అయినా అంతే, ఇంగ్లీష్లో అయినా అంతే, సంస్కృతంలో అయినా అంతే. అలాగే అహం, నేను మగవాడినైనా అహం అనే చెప్తా, నేను ఆడదైతే నేను అహం అని చెప్తా, నేను నపుంసకమైతే నేను అహమనే మాట్లాడతా. కాబట్టి త్రిలింగక శబ్దాలు ఇవి. ఈ అహం, త్వం అనే అస్మత్ శబ్దం, యుష్మత్ శబ్దం, ఈ 2 శబ్దాలు త్రిలింగక శబ్దాలు. వీటి అంతమేంటి? అస్మత్ శబ్దం అంటే దకారాంత శబ్దం, యుష్మత్ శబ్దం అంటే దకారాంత శబ్దం. ఎందుకు నీ దకారం చివరిలో ఉంది? యుష్మద్ దకారాంత శబ్దం, అస్మద్ దకారాంత శబ్దం. దకారాంత త్రిలింగక అస్మత్ శబ్ద అహం, ఆవాం, వయం. ఇది ఉత్తమ పురుష శబ్దము. మధ్యమ పురుష శబ్దం అంటే దకారాంత త్రిలింగక యుష్మత్ శబ్ద త్వం, యువాం, యూయం. మిగతా శబ్దాలన్నీ చెప్పడం కష్టం. ఇక అకారాంతం ఉంటుంది, ఇకారాంతం ఉంటుంది, ఉకారాంతం ఉంటుంది, రకరకాలు ఉంటాయి. అకారాంత పుల్లింగ రామ శబ్ద రామ, రామౌ, రామాః. ఆకారాంత స్త్రీలింగ రమా శబ్ద రమా, రమే, రమాః. ఈకారాంత స్త్రీలింగ గౌరీ శబ్ద గౌరీ, గౌర్యౌ, గౌర్యః. ఋకారాంత పుల్లింగ పితా, పితృశబ్ద పితా, పితరౌ, పితరః. ఋకారాంత స్త్రీలింగ మాతా శబ్ద మాతృశబ్ద మాతా, మాతరౌ, మాతరః. అలా ప్రథమ పురుష శబ్దాలకి ఒక్కొక్క శబ్దానికి విడివిడిగా చెప్పుకుంటూ పోవాలి. ఎన్ని శబ్దాలు ఉంటే అన్ని శబ్దాలకి కూడా. ఇది లాజిక్. ఇది ఎంతవరకు మనం ఏం నేర్చుకున్నాం? పురుషుల గురించి నేర్చుకున్నాం.
వచనాలు ఉంటాయని నేర్చుకున్నాం, 3 వచనాలు ఉంటాయని నేర్చుకున్నాం, 3 లింగాలు ఉంటాయని నేర్చుకున్నాం. లింగ నిర్ధారణ రూపాన్ని బట్టి జరుగుతుంది కానీ అర్థాన్ని బట్టి కాదు అని నేర్చుకున్నాం. లింగ నిర్ధారణ ఎలా జరుగుతుంది? పద రూపాన్ని బట్టి జరుగుతుంది. ఎలా జరుగుతుందండి? హలో, శబ్దం శబ్దాంతం శబ్ద స్ట్రక్చర్ బట్టి, పద రూపాన్ని బట్టి పద రూపాన్ని బట్టి కానీ నిర్ధారించబడుతుంది. పద అర్థాన్ని బట్టి కాదు. పద అర్థాన్ని బట్టి నిర్ధారించబడదు. పద రూపాన్ని సంస్కృతంలో బట్టి. రూపాన్ని బట్టి. ఇది మూల సూత్రం సంస్కృతానికి, కాన్సెప్ట్. ఇది నేర్చుకున్నాం మనం ఇంతవరకు. ఇది ఫండమెంటల్. లేకపోతే వాక్య రచనలో మనం వాడేది ఏమిటి? ఏం వాడతాం వాక్య రచనలో? ఏ సబ్జెక్ట్లో అయినా కదా, ఏ లాంగ్వేజ్లో అయినా కానీ, తెలుగులోనే అనుకోండి. ఏముంటాయి వాక్యంలో? ఏమేమి ఉంటాయి చెప్పండి కర్త ఎవరన్నా. కర్మ క్రియ. కర్త కర్మ క్రియ. కర్త కర్మ క్రియ. క్రియ అంటే ఏంటి? వెర్బ్. వెర్బ్. సంస్కృతంలో క్రియాపదం. క్రియాపదం. ఈ కర్తృపదం అంటే ఎవరు మరి? ఎవరు చేస్తున్నారు వాళ్ళు. కర్తృపదం, కర్మపదం, క్రియాపదం. కర్త కర్తృపదం అంటే ఎవరు? ఎవరు చేస్తున్నారు వాళ్ళు కర్త. ఆ క్రియ అంటే ఎవరు? క్రియ అంటే చేసే పని. చేసే పని. పని. ఒక పని చేస్తుంటే ఆ పనిని క్రియాపదం అంటాం. పఠతి, లిఖతి, గచ్చతి, ఆగచ్చతి, ఖాదతి, ఫలతి, ధావతి, ఇవన్నీ క్రియలు. ఈ క్రియలు చేసేవాడు కర్త. ఇది శబ్దాలు. ఇవి నామవాచకం, సర్వనామం ఉంటాయి వీడికి. ఈ నామవాచక రూపంలోనే ఉంటుంది, సర్వనామ రూపంలోనే ఉంటుంది. రామ పఠతి, సహ పఠతి. సహ అనేది సర్వనామం, రామ అనేది నామవాచకం. సో ఈ కర్త రూపాలు శబ్ద రూపాల్లో ఉంటాయి. మరి క్రియారూపాలు దేనివి? ధాతు రూపం. దాని క్రియారూపం ధాతు రూపం అంటారు. ఆ ధాతు రూపం పట్, లిఖ్, ధావ్, ఫల్, ఖాద్, లిఖ్, ఖాద్, భాష్, అలా అలా ధాతు రూపం ఉంటుంది. ఆ ధాతు రూపానికి ప్రత్యయాలు కలిపి క్రియలు తయారవుతాయి. ఆ క్రియలు పనులు. ఆ పనులు చేసేవాడు కర్త. ఈ కర్తలన్నీ శబ్దాలు ఉంటాయి. రాముడు, లక్ష్మణుడు, సీత, వృక్షము, వ్యాఘ్రః, సింహః, గజః, ఫలం, వృక్షం, పుష్పం, ఇలా నపుంసక శబ్దాలు, స్త్రీలింగ శబ్దాలు, గౌరీ, లేఖని, అంకణి, ఇలా స్త్రీలింగ శబ్దాలు, పుల్లింగ శబ్దాలు, నపుంసక శబ్దాలు ఉంటాయి. ఇవి కర్తలు. కర్తృపదం, క్రియాపదం. మరి కర్మ చేయబడుతుంది. కర్మ అనేది ఆబ్జెక్ట్. ఇంగ్లీష్ లో ఆబ్జెక్ట్. చేస్తున్న పని కర్మ. ఏ పని మీద అయితే చేస్తున్న పని కర్మ. అది ఫిలాసఫీ ప్రకారం, మన కర్మ సిద్ధాంతం ప్రకారం మనం చేస్తున్న పని కర్మ కింద లెక్కెడతాం. క్రియ, పని చేసేవాడు కర్త, దాని భాషలో దేని మీద చేయబడుతుంది పని అనుభవించేవాడు కర్మ. పోని దేని మీద అయితే ఈ పని అనుభవించబడుతుంది, దేని మీద ఆధారపడి మనం ఈ పని చేస్తున్నాము, అది కర్మ. ఇప్పుడు రాముడు, రామః రావణం వదతి. ఇక్కడ క్రియ ఏమిటి? వదతి. అంటే మనం వాక్యం చదివేటప్పుడు, సంస్కృతం మనం చదువుతున్నాం అనుకోండి, ఒక పాఠాన్ని ముందు చూడవలసింది ఏమిటి? ఆ వాక్యంలో ఉన్న క్రియని. రామః రావణం వదతి అన్నదాంట్లో ముందు చూడవలసిన పని మన పదం ఏంటి? వదతి. ఈ వదతి ఎవరు చేసేది? ఎవరు ఈ వదతి అనే పని చేసేది? ఎవరు? రామ. అది కర్త. ఎవరి మీద వదతి అనే పని చేస్తున్నాడు? రావణం. అది కర్మ. మరి అక్కడ కూడా రావణ వాడచ్చుగా. మరి రావణ వాడలేదు. ఏమంటున్నాడు అక్కడ? రావణం అంటున్నాడు. అది రావణ అంటున్నాడు ఇక్కడ. రామ అంటున్నాడు ఇక్కడ. అక్కడ రావణ అంటల్లా. రామః రావణ వదతి అన్నాం అనుకోండి మనం. రామ కీల్డ్ రావణ లాగా, ఇంగ్లీష్ లో లాగా రామ కీల్డ్ రావణ. రామ రావణ ఒకే రకంగా మాట్లాడుతున్నాం ఇంగ్లీష్ లోనా? అదే మనం ఇక్కడ సంస్కృతంలో వాడామనుకోండి,
రామ వదతి రావణ అన్నాం అనుకోండి ట్రాన్స్లేట్ చేసి. లేదైతే ఇప్పుడు చంపింది ఎవరు? ఏం చేస్తారు? రాముడా రావణుడా? ఎలా చెప్తారు? రామ వదతి రావణ అన్నాం అనుకోండి, ట్రూ ట్రాన్స్లేట్ చేసి రామ కిల్డ్ రావణ అని మనం ట్రూ ట్రాన్స్లేట్ చేసేసాం. చేసేసి ఏమన్నాం? రామకి రామ రాశాం, రావణకి రావణ రాసేసాం, కిళ్ళికి వదతి రాసేసాం. ఇప్పుడు ఏమైంది? రామ కిల్డ్ రామ వదతి రావణ అయింది. ఇప్పుడు ఈ వదతి ఎవరు? రాముడు చేసినట్ట, రావణుడు చేసినట్ట? ఎవరిని చంపినట్టు? అర్థం ఉందా? అర్థం లేదు. అర్థం లేదు. కాబట్టి చంపబడ్డవాడు వేరుగా చెప్పాలి, చంపేవాడిని వేరుగా చెప్పాలి. చంపబడ్డవాడు ఎవడు? రావణుడు. కాబట్టి రావణ శబ్దాన్ని రావణం అనాలి. రామ రావణం వదతి. ఇది ద్వితీయ భక్తిలో ఉంది. ఈ రావణం అనే శబ్దం ఏ విభక్తిలో ఉంది? ఇప్పుడు ద్వితీయ విభక్తిలో ఉంది. అంటే కర్మ ఏ విభక్తిలో ఉండాలి? ద్వితీయ విభక్తిలో ఉండాలి. అది. కర్త ఏ విభక్తిలో ఉండాలి? ప్రథమా విభక్తిలో ఉండాలి. అది. కర్త ఎప్పుడు ప్రథమా విభక్తిలో ఉండాలి. కర్తరీ ప్రయోగ వాక్యంలో. కర్తరీ ప్రయోగ వాక్యం అంటే యాక్టివ్ వాయిస్. కర్తరీ ప్రయోగ వాక్యం అంటే యాక్టివ్ వాయిస్. పాసివ్ వాయిస్ అంటే కర్మణీ ప్రయోగ వాక్యం. కర్మ ప్రధానం అక్కడ. ఇక్కడ కర్త ప్రధానం. రాముని చేత రాముడు చంపబడెను. ఆ బడెను అనే క్రియ వేరు, పట్టది కాదు, పచ్చతే. రాముని చేత రాముడు చంపబడెను. రాముని చేత అని తృతీయ భక్తులు గడిపాడు కర్త. కర్మ ప్రథమా భక్తిలో ఉన్నాడు. రాముని చేత రావణుడు చంపబడెను. చంపెను అంటున్నా, అక్కడ చంపబడెను అంటున్నాం. అంటే పఠతి వదతి అంటాడు, వధ్యతే అంటున్నాం. వధ్యతే ఆ క్రియ మారింది అక్కడ. కాబట్టి అది కర్మణీ ప్రియక్రియ. తర్వాత నేర్చుకుందాం. కర్మణీ ప్రియక్రియ వేరు. కర్తరీ ప్రియక్రియలో యాక్టివ్ వాయిస్ లో రామ రావణం వదతి. వదతి క్రియారూపం, రామ కర్తరూపం ప్రథమా విభక్తి, రావణం ద్వితీయ విభక్తి. ఇది కదా. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం తెలుసుకోవాలి మనం, సంస్కృతం యొక్క స్పెషాలిటీ. మనం సంస్కృతం గురించి కదా నేర్చుకున్నాం. మన సంస్కృతం ఇంపార్టెన్స్ ఏంటి, ప్రాధాన్యత ఏమిటి కదా మనం తెలుసుకునేది. ఇప్పుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, రామ రావణం వదతి అన్నాను నేను. ఇప్పుడు ఇంగ్లీష్లో రామ కిల్డ్ రావణ అన్నాను. అవునా? ఇప్పుడు ఎవరు చంపినట్టు? ఎవరిని చంపినట్టు రామ కిల్డ్ రావణ అంటే? చెప్పండి. రాముడు చంపాడు, రావణుని చంపాడు అని అర్థం. రాముడు రావణ్ణి చంపాడు. ఇప్పుడు నేను రావణ ముందు పెట్టి రామ తర్వాత పెడతా. రావణ కిల్డ్ రామ. ఇప్పుడు అర్థం మారిపోయింది. అర్థం మారిపోయింది కదా. పదాలు మారితే అర్థం మారిపోయింది కదా. రామ రావణ్ణి ఇంటర్చేంజ్ చేస్తే అర్థం మారిపోయిందా లేదా? ఇంగ్లీష్ అది అవ్వదు సంస్కృతంలో. ఎందుకని? చంపేవాడిని ఒక రూపంలో చెప్తున్నాం, చంపబడేవాడిని ఇంకో రూపంలో చెప్తున్నాం. కాబట్టి ఈ రెండు ఇంటర్చేంజ్ ఎక్కడ పెట్టినా మీరు ఆ అర్థం మారదు. చూడండి, రామ రావణం వదతి. ఇప్పుడు నేను ఇంకో విధంగా చెప్తాను. రావణం రామ వదతి, వదతి రామ రావణం, రామ వదతి రావణం. ఎన్ని రకాలుగా చెప్పాను చూడండి నేను. వీటన్నిటిలోని అర్థం ఏమైనా మారిందా? మారలేదు అసలు. మారలేదు. ఇది స్పెషాలిటీ ఆఫ్ సంస్కృతం. ఇందు మూలంగానే సంస్కృతాన్ని కంప్యూటర్స్ లో వాడటానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకనంటే మెసేజ్ ఒక చోట నుంచి ఒక చోటకి పంపించేటప్పుడు ఈ పదాలు జంబులపై అవకాశం ఉంది, ముందు వెనకలయ్యే అవకాశం ఉంది ట్రాన్స్మిషన్ లో. ఆ ట్రాన్స్మిషన్ లో ముందు వెనకలు అయిపోతే అర్థం మారిపోయే అవకాశం ఉంది. అవునా కదా? ఇంగ్లీష్ అయితే అర్థం మారిపోయే అవకాశం ఉంది. మరి సంస్కృతంలో ఉందా అది? లేదు. కాబట్టి సంస్కృత భాష మోర్ సూటబుల్ అని నిర్ణయించిన కారణం అది. ఫర్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాటన్నిటి కూడా సంస్కృతం మోర్ సూటబుల్ అనే అవుతుంది అని దాంట్లో ప్రయోగాలు చేస్తున్నారు. సంస్కృతం యొక్క లేటెస్ట్ స్పెషాలిటీ అది, లేటెస్ట్. లేకపోతే దీని తర్వాత తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం 7 విభక్తులు ఎప్పుడు వాడతాము, సంబోధనతో సహా 8 ఎప్పుడు వాడతాము, ఏ పరిస్థితుల్లో ఆ శబ్దాన్ని, ఒక రామ శబ్దాన్ని ఏకవచనం, ద్వివచనం, బహువచనం అది విడిగా అర్థం చేసుకుంటే, ఏకవచనం ఒక రకంగాను, ద్వివచనం ఇద్దరు ఉన్నప్పుడు, ఇద్దరు కన్నా ఎక్కువ ఉన్నప్పుడు బహువచనం వాడతాం, ఆ క్రియలు వాడతాం, బహువచన క్రియలు వాడతాం. అసలు ప్రథమా విభక్తి ఎప్పుడు వాడతాం, ద్వితీయ విభక్తి ఎప్పుడు వాడతాం, అలా 7 విభక్తులు ఎప్పుడు వాడతాం అనేది, ఆ శబ్దాన్ని ఆ రూపంలో ఎప్పుడు వాడతాం అనేది తెలియాలి కదా. అదేమిటి? రామ అనే ప్రథమా విభక్తి రూపం, రామ శబ్దం, రామ శబ్దం. దీన్ని రామ అని ఎప్పుడు వాడతాను నేను? రాముడు ఒక పని చేస్తున్నప్పుడు, రాముడు ఒక పని, ఆ వాక్యంలో ఉన్న పని రాముడే చేస్తున్నప్పుడు, ఆ వాక్యంలో ఉన్న పనిని, అంటే వాక్యంలో ఉన్న క్రియని రాముడే చేస్తుంటే అప్పుడు రామ అంటాం. దాన్ని, రామ శబ్దాన్ని రామ అని వాడతాం. ఇప్పుడు ఆ పని రాముడి మీద జరుగుతుంది అనుకోండి, అప్పుడు రామ శబ్దాన్ని ఎలా వాడాలి? రామం అని వాడతాం. రామం అని వాడాలి. రావణ రామం నిందతి. ఇక్కడ నిందతి ఎవరు చేస్తున్నారు? రావణుడు చేస్తున్నాడు, వాడు ప్రథమ విభక్తిలో ఉంటాడు. ఇప్పుడు ఎవరి మీద చేస్తున్నాడు నిందతి? రాముడి మీద చేస్తున్నాడు. కాబట్టి రామ శబ్దం ద్వితీయ విభక్తిలోకి వెళ్ళింది ఇక్కడ. అంటే రాముడు కర్మ అయినప్పుడు, రామశబ్దం కర్మ అయినప్పుడు ద్వితీయ విభక్తిలో వాడాలి. ఇప్పుడు ఇంకో వాక్యం ఉంది, రామేణ సహా సీత అరణ్యం గతవతి గచ్చతి. గచ్చతి అంటే వెళుతున్నది. ఎవరు వెళుతున్నది? సీత వెళుతోంది. ఇక్కడ కర్త ఎవరు? సీత కర్త. సీత వెళ్తోంది అడవికి, సీత గచ్చతి. సీత వెళ్తోంది. ఎక్కడికి వెళ్తోంది? దేని మీదకి? ఎక్కడికి వెళ్తే అది కర్మ. ఎక్కడికి వెళ్తోంది? వనం గచ్చతి. అంటే కర్త, కర్మ, క్రియ అయిపోయినాయి అక్కడ. మరి రామేణ సహా ఎందుకుంది అక్కడ పక్కన? రామునితో కలిసి వెళ్తుంది. రామునితో కలిసి వెళ్తోంది. ఇప్పుడు రాముడి పొజిషన్ ఏమిటి అక్కడ? ఇప్పుడు కర్త కాదు, కర్మ కాదు, క్రియ కాదు. మరి ఏమిటి ఆ పొజిషన్? రాముడి పొజిషన్ ఏంటి? రాముడితో అంటే సహాయకారి, సహాయకారి, అసోసియేట్, ఇన్స్ట్రుమెంట్. హస్తేన కాదామి. హస్తం ఇన్స్ట్రుమెంట్ తినటానికి. చెమషేన కాదామి. చెంచాతో తింటున్నా. చెంచా ఇన్స్ట్రుమెంట్. ఇన్స్ట్రుమెంటేటివ్ కేస్. మూడోది ఇన్స్ట్రుమెంటేటివ్ కేస్ ఇంగ్లీష్లో. సంస్కృతంలో సహాయకారి. ఇంకో పేరు ఉంది సంస్కృతంలో, నేను తెలుగులో చెప్తున్నా మీకు. సహాయకారి సహాయంగా ఉంటే చేతంచేన్ తోడంతో, రాముని చేత, రామునితో అని కనుక వాడాలి అంటే రామశబ్దాన్ని ఏ విభక్తిలో వాడాలి? తృతీయ విభక్తిలో వాడాలి. తృతీయ విభక్తి రూపం ఏంటి రామ శబ్దానికి? రామేణ. రామేణ. సో రామేణ అని వాడాలి. ఎందుకని? రాముడు ఇక్కడ కర్త కాదు, కర్మ కాదు. రాముడు ఇక్కడ సహాయకారి. ఈ రాముడు ఏమైపోయాడు? సహాయకారి అయ్యాడు. వాడు ఆ పని చేయట్లేదు, వాడి మీద ఆ పని జరగట్లేదు, వాడు సహాయం చేస్తున్నాడు. ఈ రాముడు అనేవాడు సహాయం చేస్తున్నాడు ఇక్కడ. కాబట్టి రామశబ్దాన్ని తృతీయ విభక్తిలో వాడాలి. ఇప్పుడు రామాయ నమః అంటున్నాం. రామనమః అని ఎప్పుడైనా అంటామా మనం? మీరు రామనమః అని ఎప్పుడైనా అంటాం విన్నారా? లేదు. రామాయ నమః అంటాం. నారాయణాయ నమః అంటాం. నారాయణ నమః అంటామా? అనం. గురవే నమః, హరయే నమః, విష్ణవే నమః, దేవ్యై నమః, పార్వత్యై నమః, లక్ష్మ్యై నమః, సీతాయై నమః, రమాయై నమః.
ఇప్పుడు రామాయ నమః, రామ శబ్దాన్ని మనం తీసుకున్నాం. ఇప్పుడు రామాయ నమః, నమః అనేది ఎవరు ఇస్తున్నారు? రామునికి. ఆ మనం రాముడు నమస్కారం చేస్తున్నాడా? మనం నేను నమస్కారం చేస్తున్నా, లేదా నువ్వు నమస్కారం చేస్తున్నావు. నమః రాముడు నమః. పొందుతున్నాడు. రాముడికి రాముడు ఏం ఇస్తున్నాం. రాముడు పొజిషన్ ఏంటి ఇక్కడ? టేకింగ్. చతుర్థి పొందుతున్నాడు. పొందుతున్నాడు. రిసీవర్. రిసీవర్. రామ ఇస్ రిసీవర్ హియర్. ఇచ్చేది మనం, నమస్కారం మనం ఇస్తున్నాం, మన ఆత్మ సమర్పణ చేస్తున్నాం రాముడికి. మన ఆత్మని ఎవరు తీసుకున్నారు? ఆయన తీసుకున్నాడు. మన ఆత్మ ద్వారా వచ్చే నమస్కారాన్ని ఆయన తీసుకుంటున్నాడు. రాముడు తీసుకుంటున్నాడు. రాముడు పొజిషన్ ఏంటి ఇక్కడ? రిసీవర్. సో రిసీవర్ పొజిషన్ అది. నమస్కారం గాని, భావం గాని, వస్తువు గాని. రామః రావణం కుప్యతి, రావణాయ కుప్యతి. రామః రావణాయ కుప్యతి అంటే రాముడు కోపం ఇస్తున్నాడు. ఎవరికి ఇస్తున్నాడు? రాముడి కోపం రావణుడికి ఇస్తున్నాడు. రావణుడు అక్కడ రిసీవర్. రావణుడు కోపాన్ని తీసుకుంటున్నాడు. ఎవరి దగ్గర నుంచి తీసుకుంటున్నాడు? రాముడి దగ్గర నుంచి తీసుకుంటున్నాడు ఇక్కడ. కానీ రాముడే తీసుకుంటుంటే రామాయ రావణః కుప్యతి కదా. రావణః రామాయ కుప్యతి. రావణుడు రాముని కొరకు కోపాన్ని ఇస్తున్నాడు. రాముడు కోపాన్ని తీసుకుంటున్నాడు. ఎవరి కోపాన్ని తీసుకుంటున్నాడు? రావణుడి కోపాన్ని. కాబట్టి రామశబ్దం ఎందులోకి వెళ్ళింది అక్కడ? చతుర్థి విభక్తిలో చెప్పబడింది. అంటే ఏదైనా ఒక విషయాన్ని రిసీవ్ చేసుకుంటుంటే, విషయం గాని వస్తువు గాని, ఔషధం రామాయ దదాతు, రాముడికి ఔషధం ఇవ్వు. ఔషధం రామాయ దదాతు. ఇప్పుడు రాముడు ఏం చేస్తున్నాడు? ఔషధాన్ని తీసుకుంటున్నాడు. ఇందాక నమస్కారం తీసుకున్నాడు, ఇప్పుడు ఔషధం తీసుకుంటున్నాడు కదా. కానీ రెండు చోట్ల మనం ఏ విధంగా ఎలా వాడాం? రామాయ అని వాడాం. అంటే వస్తువు తీసుకున్నా, భావం తీసుకున్నా, ఒక వస్తువు తీసుకున్నా, ఒక భావం తీసుకున్నా, ఒక మనిషిని తీసుకున్నా, ఎవరిని తీసుకున్నా రిసీవ్ చేసుకుంటుంటే, ఆ రిసీవ్ చేసుకున్న వాడు ఎవడైతే ఉన్నాడో ఆ శబ్దాన్ని ఎందులో వాడాలి? చతుర్థి విభక్తిలో వాడాలి. తెలుగైనా వర్తిస్తుంది, ఇంగ్లీష్ అయినా వర్తిస్తుంది, సంస్కృతమైనా వర్తిస్తుంది. ఈ క్లారిటీ మీకు ఉండాలి. మనం తెలియకుండా మనం ఉపయోగించేస్తాం తెలుగులో. ఎందుకని? మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం కాబట్టి. ఇప్పుడు సంస్కృతం మనం ప్రత్యేకంగా నేర్చుకుంటున్నాం కాబట్టి, ఈ రామశబ్దాన్ని నేర్చుకున్నాం కాబట్టి, రామశబ్దాన్ని రిసీవర్ల పొజిషన్లో ఉంటే చతుర్థి విభక్తిలో వాడాలి. ఎప్పుడు వాడినా కానీ రాముడు కనుక రిసీవ్ చేసుకుంటుంటే ఆ వస్తువుని. రామాయ నమః అని. ఇప్పుడు నెక్స్ట్, రామాత్ పుస్తకం స్వీకరోమి. ఏం జరుగుతుంది? స్వీకరం తీసుకుంటున్నాను. ఏం తీసుకున్నాను నేను? అహం రామాత్ పుస్తకం స్వీకరోమి. నేను రాముడి దగ్గర నుంచి పుస్తకం తీసుకుంటున్నాను. ఇప్పుడు రాముడికి పుస్తకానికి సంబంధం ఏంటి? రాముడు కోల్పోతున్నాడు. సెపరేషన్. రాముడి నుంచి పుస్తకం బయటకు వచ్చేస్తుంది. పుస్తకం రాముడి నుంచి ఎక్కడికి వస్తుంది? మీ దగ్గరికి వస్తుంది, నా దగ్గరికి వస్తుంది. అహం స్వీకరోమి. రాముడి దగ్గర నుంచి నా దగ్గరికి పుస్తకం వస్తుంది. ఇప్పుడు రాముడి పొజిషన్ ఏంటి? పుస్తకం సపరేట్ అవుతుంది రాముడికి. రాముడికి పుస్తకం సపరేట్ అవుతుంది. కాబట్టి సపరేషన్ ఉన్నప్పుడు, రెండు వస్తువులకి సపరేషన్ ఉన్నప్పుడు, ఏ వస్తువు నుంచి సపరేట్ అవుతుందో, మనిషి కానీ వస్తువు కానీ, ఆ సపరేట్ దేని నుంచి అవుతుందో ఆరిజన్, ఆ ఆరిజన్ పాయింట్ ని పంచమేలో చెప్పాలి. వృక్షాత్ ఫలం పతతి. వృక్షాత్ ఫలం ఎక్కడి నుంచి పడుతుంది? చెట్టు నుంచి పడుతుంది. కాబట్టి చెట్టు శబ్దాన్ని పంచమేలో చెప్పాలి. వృక్షాత్. రామాత్, రాముడి నుంచి పుస్తకం స్వీకరోమి. రామాత్ పుస్తకం స్వీకరోమి.
రాముడి నుంచి పుస్తకం సపరేట్ అని నా దగ్గరికి వస్తుంది. సింహాత్ గజః బిభ్యతి భయపడుతోంది, త్రస్యతి భయపడుతోంది. ఈ భయం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? సింహం నుంచి. సింహం నుంచి వస్తుంది. సింహంలో భయం ఉందా? లేదు. లేదు. సింహం నుంచి భయం సపరేట్ అయిపోయి గజం దగ్గరికి వచ్చేసింది. అప్పుడు త్రస్యతి ఏర్పడింది, భయం అనేది ఏర్పడింది గజంలో. కాబట్టి ఇక్కడ భయం అనేది సపరేట్ అవుతుంది సింహం నుంచి. కాబట్టి సింహ శబ్దాన్ని దేంటో చెప్పాలి? పంచమిలో చెప్పండి. పంచమిలో చెప్పాలి. అలాగే రామన్ నుంచి పుస్తకం సపరేట్ అవుతుంది కాబట్టి రామ శబ్దాన్ని దేంటో చెప్పాలి? పంచమిలో చెప్పాలి, రామాత్. అలాగే వృక్షాన్ని నుంచి ఫలం సపరేట్ అవుతుంది కాబట్టి వృక్ష శబ్దాన్ని దేంటో చెప్పాలి? పంచమిలో చెప్పాలి. ఇది పంచమీ విభక్తి యొక్క లక్షణం. ఈ షష్ఠీ విభక్తి లక్షణం ఏమిటి? రిలేషన్, అంగభూతం. రామస్య పత్ని సీత. ఈ పత్ని ఎవరు? పత్ని ఎవరు? రాముడి యొక్క పత్ని ఎవరు? సీత. సీత రాముని యొక్క పత్ని ఎవరు? సీత. సీత. కానీ ఈ పత్ని ఎవరి పత్ని? రాముని. రాముడి యొక్క రాముడి పత్ని, సీత పత్ని కాదు కదా. ఉమ్. సో ఈ పత్ని శబ్దం సీతకు వర్తించదు. పత్ని సీతకు అంగభూతం కాదు. పత్ని ఎవరికి అంగభూతం? రాముని. రాముడికి అంగభూతం. సీత పత్ని అయింది. సీత పత్ని ఒకటే. సీతే పత్ని, పత్నే సీత కదా. కానీ ఎవరి అంగభూతం ఈ పత్ని? రాముడి అంగభూతం. సీత అంగభూతం కాదు. రాముని యొక్క ధనస్సు. రామస్య ధనస్. ధనస్సు ఎవరిది? రాముడిది. రామస్య ధనస్ కోదండం. కోదండము ధనస్సు ఒకటే. పత్ని సీత ఒకటే. కానీ ఎవరి యొక్క పత్ని, ఎవరి యొక్క ధనస్సు? రాముడి యొక్క ధనస్సు. ఈ ధనస్సు రాముడికి సంబంధించింది. రామస్య పత్ని, రామస్య హస్త, రామస్య పాద, రామస్య పత్ని, రామస్య పుత్ర. సో రామ శబ్దం ఎందులో వాడాలి ఇప్పుడు? అంగభూతం అయినప్పుడు. చెప్పే వస్తువు అంగభూతం అయినప్పుడు ఏ వస్తువు గురించి అయితే మనం చెప్తున్నామో సీత గురించి చెప్తున్నాం. సీత అనే వస్తువు రాముడి యొక్క అంగభూతమైంది. ఏ విధంగా అంగభూతమైంది? పత్ని రూపంలో అంగభూతమైంది. కాబట్టి సీత అనే వస్తువు రాముడి యొక్క అంగభూతం కాబట్టి రామ శబ్దాన్ని ఎందులో చెప్పాలి? షష్ఠీ విభక్తిలో చెప్పాలి. షష్ఠీ విభక్తి రూపం ఏంటి రామ శబ్దానికి? రామస్య అని వాడాలి. రామస్య పత్ని సీత. పత్ని సీత. పత్ని శబ్దం శ్రీలింగంలో ఉంది, సీతా శబ్దం కూడా శ్రీలింగంలో ఉంది. రామ శబ్దం మాత్రం పుల్లింగంలో ఉంది. రామస్య పత్ని సీత. ఇది షష్ఠి. సప్తమికి వచ్చేటప్పటికి ఏమిటి రూలు? రామే, రాముని యందు, అందు నన్ను, రాముని యందు ఏముంది? ధర్మ అస్తి. రాముడంటూ ఉన్నాడు కాబట్టి ధర్మం అనేది ఉంది అక్కడ. అస్తి. అస్తి ఏముంది? అస్తి ఏమిటి? ధర్మ. ఎక్కడుంది? రాముని యందు. రాముడు లేకపోతే ఎక్కడ ఉంటుంది ధర్మం? తెలీదు కదా. రాముడంటూ ఉన్నాడు కాబట్టి రాముడనే మనిషిలో ఆ ధర్మం ఉంది అని చెప్తున్నాం. అలాగే హస్తే పుస్తకం అస్తి. హస్తం అంటూ ఉంది కాబట్టి, హస్తంలో పుస్తకం ఉంది కాబట్టి ఆ పుస్తకం హస్తం యందు ఉంది అని చెప్తున్నాం. ఈ హస్తం పుస్తకానికి ఏమిటి? ఆధారం. ఒకవేళ కనుక ఆ పుస్తకం చెయ్యి లేకపోతే, హస్తం లేకపోతే ఏమవుతుంది? పుస్తకం పడిపోతుంది ఆధారం లేక.
పేటికాయాం పుస్తకం అస్తి. పేటికాయాం, పేటికా స్త్రీలింగ శబ్దం, యాం అని వాడాలి దానికి. హస్త అనేది పుల్లింగ శబ్దం, హస్తే అన్నాం. పేటికా శబ్దం వాడేటప్పటికి స్త్రీలింగ శబ్దం కాబట్టి యాం అనాలి. పేటికాయాం పుస్తకం అస్తి అంటే బల్ల మీద పుస్తకం ఉన్నది. బల్ల యందు పుస్తకం ఉన్నది, బల్ల మీద పుస్తకం ఉన్నది. అందు నన్ సప్తమి. సో ఇప్పుడు సప్తమి విభక్తి ఏ ఏ ఏ ఏ లక్షణం దాని సప్తమి విభక్తి లక్షణం ఏంటి? లక్షణం ఎప్పుడు వాడతాం? ఆధారం. ఆధారం అయినప్పుడు, రాముడు ఆధారం అయినప్పుడు సప్తమిలో ప్రయోగించాలి రామశబ్దాన్ని. వీణావాదనే నిపుణ, వాడు నిపుణుడు. సహా వీణావాదనే నిపుణ, సహ వీణావాదనే నిపుణ అస్తి. వాడు ఉన్నాడు. ఎలా ఉన్నాడు? నిపుణుడై ఉన్నాడు. ఎందులో నిపుణుడై ఉన్నాడు? వీణావాదనమునందు. ఆ వాదనమునందు నిపుడై ఉన్నాడు. వీణ ఎందు కూడా కాదు, మళ్ళా వీణ వాదనమునందు నిపుడై ఉన్నాడు. సో ఆ వాదన శబ్దాన్ని దేంటో చెప్పాలి? సప్తమిలో చెప్పాలి. సో ఒక శబ్దం ఆధారభూతం అయితే సప్తమిలో వాడాలి. ఇప్పుడు ఏడింటికి సంబోధన చేస్తుంటే హే రామ అంటాం, హే మహోదయ, హే మహోదయే స్త్రీలింగ శబ్దం అయితే. ఆకారాంతం అయితే హే సీతే. రాముడు ఏమంటాడు? హే సీతే అని పిలుస్తాడు. కృష్ణుడు ఏమంటాడు? హే రాధే అంటాడు. రాధే, రాధా రాధే, సీతా సీతే, రామ రామ, మహోదయ మహోదయ, హే మహోదయ. మహోదయ అయితే హే మహోదయే. ఆడవాళ్ళని మహోదయే అనాలి పిలిచేటప్పుడు. మగవాళ్ళని మహోదయ అనాలి. భగినీ ఉంది, హే భగిని అనాలి. హే భగిని, హే భగినీ అనకూడదు. హే మాత, రుకారం శబ్దం, హే మాత అనాలి. హే మాత అనకూడదు, హే పితుహు అనాలి. రుకారం శబ్దానికి ఇసరికి వస్తుంది సంబోధం. అలా మార్పులు ఉన్నాయి, అవి నేర్చుకోవాలి. ఈ సంబోధన అంటే సంబోధన చేసేటప్పుడు సంబోధన ప్రథమావిభక్తి, ఎవరైనా పిలిచేటప్పుడు సంబోధన ప్రథమావిభక్తిలో వాడాలి ఆ శబ్దాన్ని. ఆ రామ శబ్దాన్నే హే రామ అని ప్రాతిపదిక రూపంలో వాడాలి. అక్కడికి వచ్చేటప్పటికి రామ అనే వాడాలి, విసర్గ తీసేసి వాడాలి. అది సంబోధన. సో 8 రకాలుగా మనం రామ శబ్దాన్ని వాడుతున్నాం వాక్యాల్లో. అలాగే అన్ని శబ్దాలు కూడా, ఏ శబ్దమైనా సరే. ప్రథమ విభక్తి కర్త, ఆ పని చేసేవాడు. ద్వితీయ విభక్తి అదే శబ్దం వాడి మీద, ఆ పని మీద, వాడి మీద పని జరుగుతుంటే ఆబ్జెక్ట్ గా కర్మ. తృతీయ విభక్తి వాడు సహాయం చేస్తుంటే, ఆ శబ్దం సహాయం చేస్తుంటే. ఆ శబ్దం తీసుకుంటుంటే రిసీవర్ అయితే చతుర్థి విభక్తి. ఆ శబ్దం నుంచి ఏమైనా సపరేట్ అవుతుంటే, అలా ఆ శబ్దంతో కంపేర్ చేసిన సపరేట్ చేసిన వలన్ కంటెంట్ పట్టి. డూమువులు ప్రథమా విభక్తి, నీనులా కూర్చి గురించి ద్వితీయ విభక్తి, చేతం చేన్ తోడంతో తృతీయ విభక్తి, వలన్ కంటెంట్ పట్టి పంచమి, కొరంకునికై చతుర్థి విభక్తి, వలన్ కంటెంట్ పట్టి పంచమి విభక్తి, వలనన్ కంటెంట్ పట్టే. ఇవి కంపారిజన్ కానీ దాని గురించి వస్తుంటే కానీ, దాని వలన జరుగుతున్నా కానీ. సింహం వలన గజము భయపడినది, సింహం వలన గజము భయపడినది, సింహం మూలంగా గజం భయపడింది. వాడి భయం సింహం నుంచి వచ్చింది కాబట్టి. వాడి వలన కంటెంట్ పట్టి పంచమీ విభక్తి సపరేషన్, పంచమీ విభక్తి. షష్ఠీ విభక్తి అంగభూతం, సప్తమీ విభక్తి ఆధారభూతం. సంబోధన పిలిచేటప్పుడు ఈ 7, 8 మనం శబ్దాన్ని ఉపయోగించే లక్షణాలు. క్లియర్? ఇది ప్రవేశ పాఠంలో నేర్చుకునేది. మనం ప్రవేశంలో నేర్చుకునేది మూల సూత్రం ఇది. క్రియలు నేర్చుకుంటాం, భూతకాల క్రియ, భవిష్యత్ కాల క్రియ, వర్తమాన కాల క్రియ, ప్రేరణార్థక క్రియ, ఇలాంటి క్రియలు నేర్చుకుంటాం. దాని లకారాలు అంటారు. లట్లకారం, లంగ్ లకారం, లోట్ లకారం, లుట్ లకారం, 4 లకారాలు నేర్చుకుంటాం. అవి క్రియలు. పఠతి, పఠతః, పఠంతి. అలాగే
భూతకాలంలో ఇంకో రూపం అపఠత్, లైక్ దట్. భవిష్యత్ కాలంలో పఠిష్యతి, ప్రేరణార్థకంలో పఠతు, అలా 4 రకాల రూపాలు నేర్చుకుంటాం క్రియలు. వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్ కాలం. ప్రేరణార్థకం, ప్రేరణ, ఎవరినైనా ప్రేరణించాలంటే, ఆజ్ఞాపించాలంటే, విధి చెప్పాలంటే అవి వాడతాం. అలా 4 రకాల క్రియలు నేర్చుకుంటాం ప్రవేశంలో. అలా కాకుండా ఈ శబ్దాల యొక్క 7 విభక్తులు నేర్చుకుంటాం. 8 విభక్తులు సంబోధనతో కలిపి 7 విభక్తులు అంటాం. కానీ ఈ సంబోధన ప్రథమ విభక్తి యొక్క అంగభూతం కాబట్టి 7 అని చెప్తాం. 8 రకాల ప్రయోగాలు వాక్యంలో. వాక్యాలు కర్మణి ప్రయోగ వాక్యం, కర్తరి ప్రయోగ వాక్యం, కర్మణి ప్రయోగ వాక్యం, భావవాక్యం అని 3 రకాలు. ధాతువులు 3 రకాలు. ఆత్మనేపథ్య ధాతువులు ఎన్ని రకాలు? క్రియల యొక్క మూల రూపాలైన ధాతువులు 3 రకాలు. ఇంకో కొత్త విషయం చెప్తున్నాను. క్రియల యొక్క మూల రూపాలు 3 రకాలు. ధాతువులు అంటారు వాటిని. ధాతువులు 3 రకాలు. ఎన్ని రకాలు? 3. పరస్మైపది, ఆత్మనేపది, ఉభయపది. పరస్మైపది అంటే జనరల్ క్రియ. ఆత్మనేపది అంటే ఒక భావంతో కూడిన క్రియ. పఠతి అనేది జనరల్ క్రియ. పశ్యతి అనేది జనరల్ క్రియ. ఈక్షతే అంటే ఆత్మనేపథ్య రూపం. అది ఈక్షతే, పఠతి, ఈక్షతే. ఈక్షతే అంటే కోరికతో చూడటం. పశ్యతి అంటే మామూలుగా చూడటం. పశ్యతి మామూలుగా చూడటం. ఇది పరస్మైపది క్రియ. ఈక్షతే ఒక కోరికతో చూడటం. ఫలాన్ని తినాలి అనే కోరికతో చూస్తున్నాడు పిల్లవాడు. ఫలం ఈక్షతే. మధురం ఈక్షతే. ఒక కోరికతో, అనుభవించాలనే కోరికతో చూస్తున్నాడు. ఈక్షతే. అది కూడా చూడటమే. ఇది చూడటమే. యశోద ఆలోకతే, అది కూడా చూడటమే. ఆలోకతే కూడా చూడటమే. అదే ఆత్మనేపథి. ఎందుకని ఆత్మనేపథి? సూపర్వైజన్, పడిపోతాడేమో అని సూపర్వైజన్ యాంగిల్లో చూస్తోంది ఆవిడ యశోద. ఆలోకతే బాలకృష్ణం పాట వినుంటారు మీరందరూ కదా. ఇక్కడ ఆలోకతి అనకుండా ఆలోకతే అని ఎందుకు అంటున్నారు? ఒక భావంతో చూస్తోంది ఆవిడ. అక్కడ ఎక్కడ పడిపోతాడో, తడబడుతూ నడుస్తున్నాడు కృష్ణుడు అని చూస్తోంది. విస్మయంగా చూస్తున్నాడు. ఎన్నాళ్ళు నడవలేదు, ఇప్పటిదాకా గవాలు నడుస్తున్నాడు. విస్మయం, ఒక సూపర్విజను, ఒక ఆతృతతో చూస్తోంది. అది ఆలోకతే. అది చూడటమే. ఈక్షతే కూడా చూడటమే. పశ్యతి కూడా చూడటమే. పశ్యతి అనేది పరస్మైపది, ఈక్షతే, ఆలోకతే ఆత్మనేపది. ఆ క్రియలకి రూపాలు వేరు, క్రియారూపాలు వేరు. ఈ పరస్మైపదికి క్రియారూపాలు వేరు. మూడో రూపం ఏంటి? అది పరస్మైపదిగాను పనిచేస్తుంది, ఆత్మనేపదిగాను పనిచేస్తుంది ఆ క్రియ. అది మూడో టైప్ ఆఫ్ క్రియ. ఈ 3 టైపులు కలిపి ఒక గ్రూప్ ఆఫ్ ధాతువులు. మూడోది ఏంటి? ఉభయపది. అది పరస్మైపదిగాను పనిచేస్తుంది, ఆత్మనేపదిగాను పనిచేస్తుంది. అదేంటి క్రియ? పచతి ఉంది, వండటం. పాచకుడు జనరల్ కుక్ ఉన్నాడు. ఎలా వండుతాడు? కామన్ గా అందరికి వండేస్తాడు, అవునా? అదే తల్లి అయితే ఏం చేస్తుంది? స్పెషల్ గా వండుతుంది. మొగుడికి ఏది ఇష్టం, అవునా? కొడుకు ఏమి ఇష్టం, తనకేమి ఇష్టం, ఇవన్నీ మేళవించి ఒక భావంతో వండుతుంది ఆవిడ. అందుకని అంబని పచతి వాడినప్పుడు పచతి అనకూడదు, ఏమనాలి? పచతే అనాలి. అంబ పచతే. అదే పాచక ఏం చేస్తాడు? పచతి. పాచక పచతి, అంబా పచతే. ఇది డిఫరెన్స్ చూపిస్తుంది. అది కానీ పచ్చి ధాతు ఒకటే రెండిటికి. వండటం అనే ధాతువు ఒకటే ఇద్దరికి, కానీ వాడే రూపం వేరు. ఎందుకని? కర్త మారాడు కాబట్టి. ఇది ఈ ఒక్కొక్క దాంట్లోనూ 10 గణాలు ఉంటాయి. మళ్ళా పరస్మైపదిలో 10 గణాలు, ఆత్మనేపదిలో 10 గణాలు, ఉభయపదిలో 10 గణాలు. ఈ గణాలు బట్టి ఆ యొక్క క్రియారూపాలు మారతాయి. పఠతి, శృణోతి, చోరయతి, 3 కూడా వర్తమాన కాల క్రియలే. పఠతి కూడా వర్తమాన కాల క్రియే, శృణోతి కూడా వర్తమాన కాల క్రియే, చోరయతి కూడా వర్తమాన కాల క్రియే. మరి మూడిట్లో తేడా ఏమిటంటే గణం తేడా. 10 గణాలు ఉంటాయి ధాతువుల్లో. అంటే పరస్మైపద ధాతువులు 10 గణాల రూపాల్లో ఉంటాయి.
ఆత్మనేపథ్య ధాతువులు 10 గణాల రూపాల్లో ఉంటాయి, ఉభయపది ధాతువులు 10 గణాల రూపాల్లో ఉంటాయి. అంటే సబ్ కేటగరైజేషన్ అన్నమాట. మెయిన్ కేటగరైజేషన్ పరస్మైపది, ఆత్మనేపది, ఉభయపది. సబ్ కేటగరైజేషన్ దాంట్లో ఇది 10 గణాలు, భాది గణం, త్వాది గణం, చోరయది గణం, అలా 10 గణాలు ఉంటాయి. అది 10ఇంట్లోనూ అన్నిట్లోనూ ఉంటాయి. ఈ గణాలు బట్టి క్రియారూపాలు మారుతాయి. సో ఒక క్రియారూపం ఒక రకంగా, ఇంకో క్రియారూపం ఇంకో రకంగా ఉంది. ఎందుకుంది అంటే గణం మారింది, అందుకని మారుతుంది. ఇది ఇంకో సెక్షనలైజేషన్. ఇది క్రియల గురించి. ఇంకా కొంచెం ఎక్కువ వెళ్తే మరీ ఎక్కువ అయిపోతుంది మీకు. ఆల్రెడీ 11:30 అయిపోతుంది. 11:30 వరకా 12 వరకా క్లాస్? 11:30 వరకు క్లాస్ అండి. ఆ తర్వాత 11:30 డౌట్ అండి. వరకేనండి. ఓకే, ఇది ఇంతవరకు తర్వాత నేను ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తున్నారు 11:30 వరకు. చాలా వరకు నేను కవర్ చేశాను అనుకుంటున్నాను. ప్రవేశ పాఠం మూల రూపాలు మీకు చెప్పాను. ఇంకా చాలా ఉన్నాయి. 7 కకారాలు ఉన్నాయి, తర్వాత ఉపసర్గాలు ఉన్నాయి చెప్పాల్సిన ప్రవేశలో, అవ్యయాలు ఉన్నాయి, అపి, ఏవ, అపి వాడు కూడా వెళ్ళాడు అంటానికి, ఏవ అంటే వాడు మాత్రమే వెళ్తాడు అంటానికి, రామ ఏవ గచ్చతి అంటే రాముడే వెళ్తున్నాడు, రామ అపి గచ్చతి అంటే రాముడు కూడా వెళ్తున్నాడు, రామ కృష్ణ చ గచ్చతి అంటే రాముడు వెళ్తున్నాడు, కృష్ణుడు వెళ్తున్నాడు. చ ప్రయోగం. అవి అవ్యయాల ప్రయోగాలు. అవ్యయాలు ఏమిటి? అవ్యయాలు అంటే మార్పు లేనివి, దానికి విభక్తులు ఉండవు. అవ్యయాలకు విభక్తులు ఉండవు. ఆ అవ్యయాలు వాడేటప్పటికి అవి వాక్యంలో ఎక్కడ వాడినా ఎలా వాడినా ఒకే రకంగా ఉంటాయి. అవి ఎప్పుడు మార్పు ఉండదు అవ్యయాలకి. ఆ అవ్యయాలే అపి, చ, ఏవా ఇలాంటివన్నీ అవ్యయాలు. ఈ అవ్యయాలు వాడే అతః, బైహి ఇలాంటివన్నీ కొన్ని పదాలు ఉన్నాయి. ఆ పదాలన్నీ కూడా అవ్యయాలు వాడి వాక్య రచన కంప్లీట్ అవుతుంది, పూర్తి వాక్యం తయారవుతుంది. భావం చక్కగా అవ్యయాలు మన భావం పూర్తిగా కన్వే చేయాలి అంటే అవ్యయాలను వాడి కన్వే చేయాలి. అవ్యయాలు కూడా ఉండాలి. అత్ర, తత్ర, కుత్ర, అత్ర అంటే ఇక్కడ, తత్ర అంటే అక్కడ, ఇలాంటివన్నీ అవ్యయాలు. కుత్ర ఎక్కడ, అది అవ్యయం. అలాగే ప్రశ్న వేయాలంటే 7 రకాల ప్రశ్నలు ఉన్నాయి. ఇది ఇంపార్టెంట్. అనదర్ ఇంపార్టెంట్ ఆన్సర్ ప్రవేశ. 7 రకాల ప్రశ్నలు ఉన్నాయి. ఏమిటవి? కిం, మగవాడైతే కహ. కింపు శబ్దానికి 3 రూపాలు ఉన్నాయి. కిం శబ్దానికి కహ, కా, కిం. కహ అంటే మగవాడు, కా అంటే ఆడది, కిం అంటే నపుంసకం. సహ కహ వాడెవడు, సా కా ఆవిడెవరు, తత్ కిం అదేవతే అదేమిటి, ఆ పుస్తకం ఏంటి, అదేమిటది పుస్తకమా ఫలమా ఏంటది, తత్ కిం అది కిం శబ్దం. కిం కిం అనే ఒక కకార శబ్దం, ఫస్ట్ కకారం. ఆ ఫస్ట్ కకారం క్వశ్చన్ చేస్తుంది అన్నమాట. అంటే నామవాచక ఆన్సర్ ఏమొస్తుంది? సహ కహ అంటే సహ రామ అని వస్తుంది, సా కా అంటే సా సీత అని వస్తుంది, తత్ కిం అంటే తత్ ఫలం అని వస్తుంది ఆన్సర్. ఒక నామవాచకం ఆన్సర్ వస్తుంది కింకి. నామవాచక శబ్దం ఆన్సర్ వస్తుంది కిం కిం అనే ప్రశ్నావాచకానికి. ఇంకో ప్రశ్నావాచకం ఏంటి? కుత్ర. రెండో ప్రశ్నావాచకం. ఈ కుత్రకి ఏమొస్తుంది? ప్లేస్. కుత్ర వసతి, ఎక్కడ ఉంటున్నాడు. సహ కుత్ర వసతి, సహ భాగ్యనగరే వసతి. ఎక్కడ ఉంటున్నాడు? భాగ్యనగరే వసతి, కాశీనగరే వసతి, కాశీనగరం నందు ఉంటున్నాడు. ఇందా నేను నేర్చుకున్నాం మనం. రామే అంటే ఏ శబ్దం అని నేర్చుకున్నాం? అది ఏ విభక్తి అని నేర్చుకున్నాం? సప్తమి విభక్తి. సప్తమి విభక్తి అని నేర్చుకున్నాం. కాబట్టి కాశీనగరే వసతి, భాగ్యనగరే వసతి అని కుత్రాన్ని ఆన్సర్ చెప్తున్నామంటే ఆ ఆన్సర్ దేంటో చెప్తున్నాం? సప్తమిలో చెప్తున్నాం. కుత్ర ఏ ఆన్సర్ చెప్తోంది? ప్లేస్ ఆన్సర్ చెప్తోంది. ప్లేస్. కుత్ర అంటే ఎక్కడున్నాడు. భాగ్యనగరే వసతి, ఎక్కడ ఉంటున్నాడు వాడు, భాగ్యనగరే వసతి. ఆ భాగ్యనగరాన్ని సప్తమిలో చెప్పాలి ఆన్సరు. ప్లేస్ చెప్పాలి. కుత్రకి ఆన్సర్ ఏంటి? ప్లేస్ చెప్పాలి. ఆ ప్లేస్ని ఎందులో చెప్పాలి? సప్తమిలో చెప్పాలి. మూడోది ఏంటి? కథ, సమయం. కథా ఉత్తిష్టతి, ఎప్పుడు లేస్తాడు. ఉత్తిష్టతి అంటే లేస్తాడు. కథా ఉత్తిష్టతి, ఎప్పుడు లేస్తాడు. పంచవాదనే ఉత్తిష్టతి. కథ అంటే సమయం,
సమయాన్ని అడుగుతున్నాడు. ఎన్ని గంటలకు వస్తాడు, ఎన్ని గంటలకు లేస్తాడయ్యా? సూర్యోదయం కదా భవతి, సూర్యోదయం కదా భవతి, సూర్యోదయం ఎప్పుడు అవుతుంది? కదా అంటే ప్రశ్న, ఎప్పుడు ప్రశ్న, ఎప్పుడు అనే ప్రశ్న. ఇది కూడా కకారమే, మూడో కకారం. ఈ మూడో కకారం మూడో ప్రశ్నవాచకం. ఈ మూడో ప్రశ్నవాచకం సమయాన్ని సూచిస్తుంది కదా, సమయాన్ని అడుగుతుంది. ఎప్పుడు సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తాడయ్యా? ప్రాతకాలే, ప్రాతకాలమునందు. పంచవాదనే ఉత్తిష్టతి, వాడు 5 గంటలకు లేస్తాడు, 5 గంటల యందు లేస్తాడు. ఆ వాదన శబ్దాన్ని సప్తమిలో వాడు చెప్తున్నాం. అంటే సమయాన్ని కూడా ఏంటో చెప్తాం, సప్తమిలో చెప్తాం. సమయాన్ని దేంటో చెప్తాం, సప్తమిలో చెప్తాం. కథాకి ఆన్సర్ దేంటో చెప్తాం, సప్తమి విభక్తిలో చెప్తాం. సప్తమి భక్తిలో చెప్తాం. నాలుగోది కతి. కతి అనేది క్వశ్చన్, నంబర్, సంఖ్య. కతి ఫలాని సంతి, నిత్య బహువచనం. అది ఒక్క ఫలం ఉన్నా కూడా ఎన్ని ఫలాలు ఉన్నాయిరా అని అడుగుతాం. అంతేగాని ఒక ఫలం ఉందిరా అంటామా అని కూడా అంటాం. కానీ ఎన్ని ఫలాలు ఉన్నాయరా అనేప్పుడు ఎన్ని ఫలాలు ఉన్నాయంట, కానీ ఏ ఒక్క ఫలం ఉందిరా అంటామా? అన్నాం కదా. క్వశ్చన్ ఎలా వేస్తాం, తెలుగులో కూడా ఏమేస్తాం, ఎన్ని ఫలాలు ఉన్నాయిరా అంటాం. అక్కడ ఒకటి ఉన్నా సరే మనకు తెలియకపోతే. వాడేమంటాడు, ఒక ఫలం ఉంది అంటాడు. ఇప్పుడు సంస్కృతంలో కూడా కతి ఫలాని సంతి, ఎన్ని ఫలములు ఉన్నవి. కతి పురుషాహ సంతి, ఎంతమంది పురుషులు ఉన్నారు. కతి మహిళాహ సంతి, ఎంతమంది మహిళలు ఉన్నారు. ఆన్సరు ఏమొస్తుంది? ఆన్సర్ ఇప్పుడు దానికి బహువచనం. సంఖ్య వస్తుంది. సంఖ్య వస్తుంది. ఎంతమంది ఉన్నారో చెప్తాడు. పంచఫలాని సంతి, ఏకం ఫలం అస్తి, ఏకం ఫలం అస్తి. పంచఫలాని సంతి, దశ పురుషాహ సంతి, పంచ మహిళాహ సంతి. ఏం చెప్పాడు ఆన్సర్ ఇప్పుడు కతికి? కతికి ఆన్సర్ ఏం చెప్తున్నాడు? సంఖ్య చెప్తున్నాడు. నెంబర్ సంఖ్య చెప్తున్నాడు. ఎంతమంది ఉన్నారో చెప్తున్నాడు. ఎంతమంది ఉన్నాయో, ఎన్ని ఉన్నాయో చెప్తున్నాడు. సంఖ్య చెప్తున్నాడు. సో కతికి ఆన్సర్ సంఖ్య. కతి అనే నాలుగో ప్రశ్నావాచకానికి ఆన్సర్ ఏంటి? సంఖ్య. ఐదో ప్రశ్నవాచకం కిమర్థం, ఎందుకోసం. ఎందుకోసం వెళ్తున్నావయ్యా నువ్వు? పఠితుం గచ్చామి, చదవడానికి వెళ్తున్నాను. పఠనాయ గచ్చామి, చదవడం కొరకు వెళ్తున్నాను. చతుర్థిలోకి చెప్తాం. అయితే పఠితం అని అదొక ప్రయోగం. ఆ పఠితం అనే ప్రయోగంలో చెప్తాం. ఏం చెప్తున్నాం ఇక్కడ? ఇంతకు పర్పస్ చెప్తున్నాం. బుద్ధి పరీక్షార్థం పృచ్చతి, దర్శనార్థం గచ్చామి, చూడటానికి వెళ్తున్నాను. కాదనార్థం గచ్చామి, తినడానికి వెళ్తున్నాను. అర్థం అనే కిమర్థం, కాదనార్థం, దర్శనార్థం. ఆ అర్థంలో కూడా చెప్పచ్చు, చతుర్థిలో చెప్పచ్చు. తుమన్ ప్రత్యయం అని ఇంకో ప్రత్యయం ఉంది, ఆ ప్రత్యయంలో చెప్పచ్చు. కానీ మనం చెప్పేది ఏం చేస్తున్నాం? యాక్చువల్గా పర్పస్ చెప్తున్నాం. ఆన్సర్ ఏం చేస్తున్నాం? కిమర్థానికి ఆన్సర్ ఏం చేస్తున్నాం? ఒక పర్పస్ చెప్తున్నాం. ఎందుకు చేస్తున్నామో చెప్తున్నాం. పర్పస్, ఏ పని కోసం, దాని ఉద్దేశం ఏంటో చెప్తున్నాం. కాబట్టి కిమర్థం అనే ప్రశ్న ఆన్సరు పర్పస్ వస్తుంది. ఎందుకోసం చేస్తున్నామో ఆ వివరం వస్తుంది. అది కిమర్థం. ఐదోది. ఆరోది కుతః ఆగచ్చతి, ఎక్కడి నుంచి వస్తున్నాడు? కుతః పుస్తకం స్వీకరోమి, రామాత్ పుస్తకం స్వీకరోమి. కుతః పుస్తకం స్వీకరోమి, ఎక్కడి నుంచి పుస్తకం తీసుకుంటున్నాను? రాముడి నుంచి పుస్తకం తీసుకుంటున్నాను. అవునా? ఇప్పుడు రామాత్ అనేది ఏ విభక్తిలో చెప్పాను నేను? పంచమి విభక్తిలో చెప్పాను. కాబట్టి కుతః ఆన్సర్ ఏ విభక్తిలో వచ్చింది? పంచమి విభక్తిలో వచ్చింది. ఏం చెప్పాను ఇక్కడ? ప్లేస్, ఏ ప్లేస్ నుంచి ఆ వస్తువు వస్తుందో, ఏ మనిషి దగ్గర నుంచి వస్తుందో అది చెప్పాను. ఇది కుతః యొక్క ఆన్సర్.
కుతః అనేది ఆరోది. ఏడోది ఏమిటి? కథం. బాలమురళి కథం గాయతి, ఎలా పాడతాడు బాలమురళి? మధురం గాయతి. ఎలా పాడతాడు? మధురంగా. మధురంగా. సో ఈ గానం అనేది ఎలా ఉంది? మధురంగా. మధురంగా ఉంది. ఇది దేనికి విశేషణం? గానం మధురం కాలానికి. గానం. పాడటానికి ఆ క్రియకి విశేషణం. దేనికి విశేషణం? పాడటానికి. ఆ చేసే పనికి విశేషణం ఈ మధురం. ఆయన చేసే పని ఏంటి? గానం, గాయం, గాయతి. ఆ గాయతికి విశేషణం ఇది. ఎలా పాడుతున్నాడు? మధురం గాయతి. కాబట్టి దీన్ని ఏమంటారు? దీన్ని క్రియా విశేషణం అంటారు. యాడ్వర్బ్. ఇంగ్లీష్లో యాడ్వర్బ్ అంటారు, తెలుగులో క్రియా విశేషణం అంటారు, సంస్కృతంలో కూడా క్రియా విశేషణం అంటారు. క్రియకి సంబంధించిన విశేషణం. ఆ పని ఎలా జరుగుతుంది? గజ కథం చలతి. గజ ఎలా వెళ్తుంది? కచ్చప అంటే తాబేలు. కథం చలతి? మందం చలతి. మందం చలతి. అశ్వ కథం చలతి? శీఘ్రం శీఘ్రం చలతి. చలతి. సో శీఘ్రం, మందం, ఇవన్నీ ఏమిటివి? విశేషణం. క్రియా విశేషణం. క్రియా విశేషణం. క్రియకి సంబంధించిన విశేషణాలు, యాడ్వర్బ్స్, క్రియా విశేషణాలు. మలినం వస్త్రం. మలినం శ్వేత వస్త్రం. శ్వేతం శబ్దం యొక్క విశేషణం, అది శబ్ద విశేషణం. అది ఇది క్రియా విశేషణం. అది శబ్దానికి సంబంధించిన విషయం. నీలం పుష్పం. బ్లూ కలర్ లో ఉన్న పుష్పము. నీలం పుష్పం. నీలమేఘం. నీల మేఘ. ఆ యొక్క శబ్దం యొక్క విశేషణం చెప్తుంది. అది వేరు, అది శబ్ద విశేషణం. ఇది క్రియా విశేషణం. కథం అన్నది క్రియా విశేషణం అనుసరిస్తుంది. సో ఇది ఏడోది. ఈ 7 కకారాలు భాషకి అత్యంత ఇంపార్టెంట్. మాట్లాడాలి అంటే ఎవరైనా ప్రశ్న వేయాలి కదా, మనం దానికి ఆన్సర్ చెప్పాలి కదా. ఈ ప్రశ్న వేయటానికి ఉపయోగించేవి ఏమిటి? కకారాలు. సప్త కకారాలు, 7 కకారాలు ఉపయోగిస్తాం. 7 కకారాలు ఉపయోగించి సప్తం క్వశ్చన్ వేస్తాం. దానికి ఆన్సరు కర్తరి ప్రయోగంలో చెప్పచ్చు, కర్మణి ప్రయోగంలో చెప్పచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇంకోటి తెలుసుకోవాలి సంస్కృతంలో ప్రవేశ లెవెల్లో, కర్మలు క్రియలు 2 రకాలు. క్రియలు ఇందాని చెప్పిన క్రియలు వేరు, అవి ఆ ధాతువులు. అవి ధాతువుల గురించి చెప్పాను ఇందాక. ఇది పరస్మైపద్ ధాతువు, ఆత్మైపద్ ధాతువు, ఉభయపద్ ధాతువు, దాంట్లో మళ్ళా గణాలు. ఆ ధాతువులు మూల రూపాల గురించి మాట్లాడాను అక్కడ. ఇక్కడ క్రియల గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు. అంటే పఠతి, లిఖతి, హసతి, అటతి, ఇవి క్రియలు. అంటే ధాతువుల నుంచి ఫార్మ్ అయ్యి వచ్చిన క్రియలు. ఇప్పుడు పఠతి ఉందనుకోండి, పఠతి ఏమీ లేకుండా జరుగుతుందా? పఠతి కర్మ లేకుండా పఠతి జరుగుతుందా? జరగదు. బాలః పఠతి. ఎలా చదువుతున్నాడు వాడు? ఏం చదువుతున్నాడు? ఏదో ఒకటి. పుస్తకం ఏదో ఒకటి చదవాలి కదా వాడు. అంటే వాడి కర్మ ఉండాలి, ఆ వాక్యంలో కర్మ ఉండాలి. అంటే పఠతి అనే పని జరగడానికి కర్మ అనేది ఒకటి ఉండాలి. పుస్తకము, పాఠము, లసన్, పాఠనో పాఠమనో, లేదా పుస్తకమనో, లేదా కథ అనో, గీత అనో, ఏదో ఒకటి ఉండాలి కదా. పద్యమనో, కావ్యమనో, ఏదో ఒక కర్మ ఉండాలి దానికి. అంటే ఆ పఠతి అనే క్రియ ఏం క్రియ అన్నమాట? కర్మ ఉన్న క్రియ. పఠతి అనే క్రియ ఏం క్రియ? కర్మ ఉన్న క్రియ. ఇప్పుడు బాలః హసతి అంటున్నా, దీనికి కర్మ కావాలా? లేదు. బాలుడు నవ్వుతున్నాడు. ఏం నవ్వుతున్నాడు? వాడే నవ్వుతున్నాడు కదా. ఇంకా కర్మ ఎక్కడుంది అక్కడ? లేదు. సో బాలః అటతి అంటున్నా, అంటే అటు ఇటు తిరుగుతున్నాడు. బాలః అటతి. ఇక్కడ కర్మ ఎక్కడుంది? లేదు. లేదు. ఇదేం క్రియలు మరి? ఇవి కర్మ లేని క్రియలు. ఈ క్రియలు అకర్మ క్రియలు. కర్మ లేని క్రియలు, కర్మ ఉన్న క్రియలు. కర్మ ఉన్న క్రియలతో కర్మణీ ప్రయోగం నడుస్తుంది.
మన పాసివ్ వాయిస్ అంటున్నామే, ఉమ్, కర్మణి ప్రయోగ క్రియ వాక్యం. ఇందా నుంచి కర్తరి ప్రయోగ గురించి మాట్లాడుకున్నాం. ఇందా నుంచి మాట్లాడుకున్నంత కర్తరి ప్రయోగం గురించి మాట్లాడుకున్నాం మనం, ఎగ్జాంపుల్స్ అన్ని. ఇప్పుడు నేను కర్మణి ప్రయోగం గురించి మాట్లాడుతున్నాను. కర్మణి ప్రయోగం కనుక చేయాలంటే రాముని చేత పాఠము చదవబడెను. ఈ పాఠం అనే కర్మ ఉంటేనే ఆ చదవబడిన జరిగింది కదా రాముని చేత. ఉమ్, కాబట్టి కర్మ ఉన్న క్రియలే వాడాలి. అంటే రామేణ పాఠః పఠ్యతే, చదవబడెను. పఠతి అంటేనేమో చదువుతున్నాడు, పఠ్యతే అంటే చదవబడుతున్నది. ఏమి చదవబడుతున్నది? పాఠం చదవబడుతున్నది. పాఠం చదవబడుతుంది. పాఠం ఏ విభక్తిలో ఉంది ఇక్కడ? ప్రథమ విభక్తిలో ఉంది. ప్రథమా విభక్తిలో ఉంది. పాఠం ప్రథమా విభక్తిలో ఉంది ఇక్కడ. చదువుతున్నవాడు కర్త ఏ విభక్తిలో ఉన్నాడు? తృతీయలో ఉంది. తృతీయలో ఉన్నాడు. రాముని చేత పాఠము చదవబడుతున్నది. సో ఈ పాఠం అనే కర్మ ఉన్న క్రియే, ఆ కర్మ ఉంటేనే కర్మని ప్రయోగ క్రియ రాయగలుగుతాం కదా. కర్మ అంటే కర్మని ప్రయోగ క్రియలతోనే కర్మని ప్రయోగం అవుతుంది. అవునా? ఉమ్, పఠతి, లిఖతి వీటన్నిటికీ కర్మని ప్రయోగ క్రియతోనే అవుతుంది. అవన్నీ కర్మని ప్రయోగంలో చేయాలంటే ఈ క్రియలే ఉపయోగించాలి. మరి సకర్మ క్రియ. హసతికి వేరు, ఉమ్, హసతి కుదరదు, కర్మక్కల దానికి. కాబట్టి అది భావ ప్రయోగం అంటారు. అక్కడ ఆ హసతినే ఇంపార్టెంట్, కర్మ ఇంపార్టెంట్ కాదు. అక్కడ దేని మీద చదువుతున్నాడు ఇంపార్టెంట్ కాదు, దేని మీద నవ్వుతున్నాడు ఇంపార్టెంట్ కాదు, నవ్వుతున్నాడు అంతే. బాలేన హస్యతే, బాలుని చేత నవ్వబడుతున్నది. కర్మ లేని క్రియలైతే భావప్రయోగం, దాన్ని భావప్రయోగం అంటారు. కర్మ లేని క్రియలతో వాక్యం తయారు చేస్తే, అకర్మక క్రియలతో వాక్యం తయారు చేస్తే అది భావప్రయోగము. కర్తరి ప్రయోగం కూడా అవుతుంది. ఎప్పుడు కర్తరి ప్రయోగ క్రియగా వాడినప్పుడు. బాలః హసతి, ఇది కర్తరి ప్రయోగం. ఉమ్, బాలేన హస్యతే, ఇది భావప్రయోగం. ఇక్కడ కర్మ లేదు. రామః పఠతి, బాలః పఠతి, బాలః పాఠం పఠతి, ఇక్కడ పాఠం ద్వితీయ విభక్తి. బాలః పాఠం పఠతి ద్వితీయ విభక్తి, పాఠం. ఉమ్, బాలేన పాఠః పఠ్యతే, కర్మణి ప్రయోగం. అక్కడ పాఠ ప్రథమా విభక్తి, కర్మణి ప్రయోగం. కర్మ ప్రథమా విభక్తిలోకి వెళ్ళింది. కర్తరి ప్రయోగంలో కర్మ ఏ విభక్తిలో ఉంది? ద్వితీయ విభక్తిలో ఉంది. తృతీయ విభక్తి. కర్మణి ప్రయోగంలో ప్రథమా విభక్తికి వెళ్ళిపోయింది. కర్తరి ప్రయోగంలో ఏ విభక్తిలో ఉంది? ప్రథమా విభక్తిలో ఉంది. కర్తరి ప్రయోగంలో రామ బాలః పాఠం పఠతి, బాలః శబ్దం ప్రథమా విభక్తిలో ఉంది. అదే కర్మలోకి వెళ్ళేప్పటికి ఏమైంది? బాలేన ద్వితీయ పాఠ విభక్తి. పఠ్యతి తృతీయ విభక్తిలో వెళ్ళింది కర్మణి ప్రయోగంలో. అది కూడా క్రియమో కర్మణి ప్రయోగ క్రియ వాడుతున్నాం. సకర్మ క్రియ వాడుతున్నాం. దానికే కర్మణి ప్రయోగ వాక్యం తయారవుతుంది. మనం అకర్మక క్రియ వాడుతుంటే కర్తరి ప్రయోగం తయారు చేయొచ్చు. బాలః హసతి, దీని కర్మణి ప్రయోగం ఎలాగా? బాలేన హస్యతే, హస్యతే, బాలేన హస్యతే, భావప్రయోగం. అది కర్మణి ప్రయోగం కాదు, అది భావప్రయోగం. భావం, ఆ హస్యతే అనే భావం కనిపిస్తుంది అంతే. కర్మ లేదు అక్కడ, దేని మీద నడవట్లేదు ఆ పని. ఇది పరిచయలో ఇంపార్టెంట్ సెక్షన్. రెండో సెక్షన్ కూడా మీకు కొంత పరిచయం చేశాను, పరిచయం కూడా. ఇప్పుడు విత్ దిస్ వీఆర్ కంప్లీటింగ్ గుడ్ అమౌంట్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఐ హావ్ గివెన్ టు యూ. ఇవి సరిగ్గా అభ్యాసం చేస్తే మీకు సంస్కృతం మీద పట్టు వస్తుంది. ఇన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ చెప్పాను. ఐ డోంట్ నో హౌ ఫార్ యూ గ్రాస్ప్డ్ ఇట్. నేను చాలా మంది పాస్ అయి ఉన్నారేమో ఆల్రెడీ కోవిడ్ వరకు, వాళ్ళకి బాగానే అర్థమై ఉంటుంది. మరి ఏమి చదవని వాళ్ళు, కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళకి ఎలా అయిందో, వాళ్ళు ఏమన్నా వాళ్ళ భావన నాకు చెప్తే
నాకు అర్థమవుతుంది. నేను చెప్పండి, శ్రమకి ఏమన్నా ఫలితం వచ్చిందా లేదో తెలుస్తుంది నాకు. అర్థమైందా ఏమన్నా? భావం తెలిసిందా? బిగినర్స్ ఎవరైనా ఉంటే ఫస్ట్ నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ అభిప్రాయం వ్యక్తం చేయండి. గురువు గారు అడుగుతున్నారు కదా. ఫస్ట్ టైం నేర్చుకున్న వాళ్ళకి ఎలా అనిపించింది? భావాలు తెలిసినాయా? చెప్పండి. నమస్తే. గాయత్రి గారు, రమణ గారు. రమణ గారు చెప్పండి. నమస్కారం గురుగారు. చిన్నప్పుడు ఊరికే టెక్స్ట్ బుక్స్ లో కొంచెం కొంచెం చెప్పించారు సంస్కృతం, ఎక్కువ అర్థం కాలేదు. చాలా చాలా నేర్చుకోవాలి ఇంకా అన్నదైతే అర్థమైంది. అంతవరకు కొంచెం బాగా అర్థమైంది గురుగారు మీరు చెప్పినవి. కొన్ని గుర్తు కూడా వచ్చాయి. చిన్నప్పుడు 6వ క్లాస్లో అప్పుడు చెప్పినవి కొన్ని గుర్తు కూడా వచ్చాయి. బాగా అర్థమైంది. సరే, ఓకే. గాయత్రి గారు. నమస్కారం గురువు గారు. నేను ప్రవేశాల్లో జాయిన్ అయ్యానండి. కానీ నాకు ఇంకా ఏవో క్లారిటీస్ కావాల్సి వచ్చి నేను ఆగస్టులో అసలు ఎగ్జామ్ అంటే ఇప్పుడు కాకుండా తర్వాత రాద్దాం అనుకున్నాను. ఇప్పుడు చాలా క్లారిటీ వచ్చింది. అంటే నేను ఇప్పుడు ఇంకా కొంచెం ప్రిపేర్ అవ్వాలండి. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ గుర్తుపెట్టుకుంటే పరిశ్రమాస్ అయిపోతారు. థ్యాంక్స్ అండి. అంటే కొంచెం నేను కూడా కృషి చేయాలి దాని మీద. మళ్ళీ మీరు చెప్పినవి విని. నేను ఎన్ని రోజులు చదివి పాస్ అయ్యానుకున్నాను మీ ఉద్దేశం చెప్పండి? తెలియదు గురువు గారు. 2013లో నేను 15 రోజులు చదివి పాస్ అయ్యాను. అంటే మీకు అంతకు ముందే సంస్కృతం పరిచయం? ఆగస్టు చివరికి మీరు అంటే హైదరాబాద్ లో ఉన్నారా మీరు? అవునండి, నేను జాబ్ కూడా చేస్తున్నాను. అందుకని నాకు కొంచెం టైం సఫిషియెంట్ గా లేదు. జాబ్ చేసినా పర్లేదు. మీరు 11, 12వ పాఠంలో ఉన్న టెస్ట్ పేపర్ చూసి ఒకసారి అట్లాగే చదవండి. ఆటోమేటిక్ గా అంటే కొంచెం దాని మీద కాస్త పట్టు వచ్చిన తర్వాత రాస్తే బాగుంటుందేమోనని నా అభిప్రాయం అండి. అలాంటి పిచ్చి పనులు చేయకండి. టైం వేస్ట్ చేస్తున్నారు. యూఆర్ వేస్టింగ్. అలా జీవితం అంతా నడిచిపోతూనే ఉంటుంది. మీరు ఐ డోంట్ నో హౌ మచ్ ఏజ్డ్ యు ఆర్. నేను ఫస్ట్ సంస్కృతం నేను ఫస్ట్ జాబ్ లో ఎప్పుడు చేరాను అనుకున్నాను మీ ఉద్దేశం? 1969లో చేరాను. నేను ఫస్ట్ ఇయర్ లో నేను మొదటి నెల జీతంలో కొన్నాను, 2వ నెల జీతంలో కొన్నాను, 3వ నెల జీతంలో కొన్నాను, గుర్తులేదు. కానీ ఫస్ట్ ఇయరే కొన్నాను. ఫస్ట్ ఇయర్ జీతంలోనే కొన్నాను. రామకృష్ణ మఠం నుంచి, హైదరాబాద్ లోనే. సంస్కృత పుస్తకాలు ఫస్ట్ కొన్నది నేను సంస్కృత పుస్తకాలే. కానీ నేను ఎప్పుడు నేర్చుకున్నాను? 2008లో నేర్చుకున్నాను. నిజం కరెక్ట్ గా నేర్చుకుని పరీక్షకి వెళ్ళింది 2013లో. 2008లో కొంచెం ఫండమెంటల్స్ ఎవరో పక్కన ఎవరో చెప్తుంటే నేర్చుకున్నాను 2 నెలలు. 2013లో పరీక్ష రాశాను. 13లో చదివినప్పుడు పుస్తకం కొన్న తర్వాత 15 రోజులు చదివా. పుస్తకం చదివి పరీక్ష రాశాను. నాకేమి రాదు యాక్చువల్ గా. ఐ డిడ్ ఎనీథింగ్. వాళ్ళకి 35 మార్కులు కావాలి మీకు, అంతే కదా. ఆ తర్వాత పరిస్థితి తెలియదు. ఆ తర్వాత చెప్పడం మొదలు పెట్టాయి. మీకు ఆటోమేటిక్ అలా దాంట్లోకి వెళ్ళినప్పుడు వస్తుంది. కానీ మీరు ఎప్పుడైతే భయపడుతూ నేను మొత్తం నేర్చుకోవాలి, స్ట్రాంగ్ గా నేర్చుకోవాలి, ఫుల్ గా నేర్చుకోవాలంటే ఎప్పటికీ జరగదు. అలా జీవితం గడిచిపోతూ ఉంటుంది అంతే. సో శీఘ్రం పరిచయలో మళ్ళా చదవాల్సింది తప్పదు. మీరు పరిచయం చదివేటప్పుడు ప్రవేశ పుస్తకాలు కూడా చదవాల్సిందే. శిక్ష చదివేటప్పుడు కూడా ప్రవేశ పుస్తకాలు చదవాల్సిందే. కోవిద చదివేటప్పుడు కూడా ప్రవేశ పుస్తకాలు చదవాల్సిందే. కాబట్టి ఇన్నిసార్లు చదివేటప్పటికి మీరు కోవిదకి వెళ్ళేటప్పుడు ప్రవేశం స్ట్రాంగ్ అయిపోతుంది. అలాగే కాబట్టి డోంట్ వేస్ట్ యువర్ టైం. 6 months 2 years లో యూ ఫినిష్ కోవిద. యూ గెట్ కాన్ఫిడెన్స్. వన్స్ యూ గెట్ కాన్ఫిడెన్స్, ఈ గ్రాస్పింగ్ పవర్ పెరిగిపోతుంది మీకు. అట్లాగేనండి. క్లాసులు అటెండ్ అయ్యి వింటా ఉంటే కొంచెం అది లోపలికి అర్థం అవుతా ఉంది. ఓపెన్ ది బుక్ అండ్ రీడ్ half an hour every day in the night. అట్లాగే సార్. అంటే నేను వింటా ఉంటే కొంచెం నాకు ఇప్పుడు అవగాహన వచ్చింది. ఇప్పుడు మీరు చెప్పిన దాని వల్ల ఇంకా నాకు అవగాహన అయింది. అది చెప్తున్నానండి. తప్పకుండా రాస్తాను. వెరీ నైస్. మీరు నా మాట విని మీరు టైం వేస్ట్ చేయకుండా ఈ కాన్సెప్ట్స్ గుర్తు పెట్టుకుని ప్రవేశ పుస్తకం మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి చదవండి. మీకు ఇంట్రెస్ట్ ఏర్పడుతుంది. దెన్ ఆటోమేటికలీ యూ విల్ స్పేర్ టైం. వన్స్ యూ గెట్ ఇంట్రెస్ట్, యూ ఆటోమేటికలీ స్పేర్ టైం. అవును సార్, అవునండి. స్పేర్ చేసి ఎప్పుడు గాలి దొరికినా మీరు దాని మీదకే మనసు వెళ్ళిపోతూ ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉండాలే కానీ. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. డోంట్ పోస్ట్ పోన్ థింగ్స్. అట్లాగేనండి.
ధన్యవాదాలు గురుగారు. శుభస్య శీఘ్రం. గో హెడ్. ధన్యవాదాలండి. నమస్కారం. ఇంకా ఎనీబడి వాంట్స్ టు రియాక్ట్? అస్తు. మహోదయ చెప్పండి. చిన్న ధర్మం అనేది నపుంసకలింగమా పుల్లింగమా మహోదయ? ఎవరు మాట్లాడేది? ఎవరు? ఉషా అని. చెప్పండి ఉషా గారు, చెప్పండి. ధర్మం అనేది నపుంసకలింగమా పుల్లింగమా? ధర్మః పుల్లింగం. అదే మహోదయ, ఆత్మనిర్భరి ధాతు కోసం నాకు ఇప్పుడు తెలిసింది. నేను శిక్షాకు వచ్చాను కానీ అంటే అవి భూమితో కూడినవి అని క్రియాపదాలు అని నేను తెలుసుకోగలిగాను. ఎవరమ్మా మాట్లాడేది? ఉషా అండి, నేనే చెప్తున్నాను. చెప్పండి. శిక్షకు వచ్చారా మీరు? శిక్షాకు వచ్చాను. అంటే ఆత్మనిర్భరి క్రియాపదాలు భావంతో కూడుకున్నవి అని మీ వల్లే తెలిసింది అంటున్నాను. ఓకే, సరే. చాలా బాగా, అంటే బాగా చాలా క్లారిటీగా చెప్పారు. ప్రవేశాన్ని బాగా గుర్తు చేశారు మహోదయ. మీరు ఎవరి దగ్గర చదివారు ప్రవేశ? సంస్కృత భారతి ద్వారా. ఎవరు చెప్పారు మీకు కోచింగ్ ఎవరి దగ్గర ఇస్తున్నారు? కోచింగ్ మహోదయ మూర్తి గారు. మూర్తి గారు, ఓకే. ఎక్కడుంటారు ఆయన? మూర్తి గారు ఎక్కడుంటారు? మా వైజాగ్ లోనే ఉంటారు మహోదయ. మీరు వైజాగ్ లో ఉంటారా? ఓకే, సరే. వైజాగ్ లో. శ్రీనివాసమూర్తి గారా? శ్రీనివాసమూర్తి కాదు. ఓకే, సరే. అస్తు. ధన్యవాదాలు మహోదయ. నమస్కారం. ఓకే, క్లోజ్ చేద్దామండి సుందర్ గారు. చేద్దాం. నమస్కారం. ప్రార్థన చేయవలసిందిగా లక్ష్మీ నరసింహ గారు ప్రార్థన. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं क्षोभरहितो ब्राह्मणाः सन्तु निर्भयाः. अपुत्राः पुत्रिणः सन्तु पुत्रिणः सन्तु पौत्रिणः. अधनाः सधनाः सन्तु जीवन्तु शरदां शतम्. सत्यं वद धर्मं चर स्वाध्यायान् मा प्रमदः. सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः. सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्. ओम शांति शांति शांतिः. ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ओम शांति शांति शांतिः. सर्वे जनाः सुखिनो भवन्तु. स्वस्ति. ధన్యవాదాలు. సర్వే జనాః సుఖినో భవంతు. అమ్మా వసుంధర గారు, ఒక చిన్న ధర్మ సందేహం అమ్మా. ఇది అయిపోయిన తర్వాత అలానే రికార్డింగ్ అయిపోయిన తర్వాత మనం చేసుకుందాం. అలానే కుసుమ గారు. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता. पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल वंग. विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा. तव शुभ नामे जागे तव शुभ आशीष मागे. गाहे तब जय गाथा. जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता. जय हे जय हे जय हे जय 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 हे. जय हिंद, जय हिंद, जय श्री राम, जय श्री राम. भारत माता की जय. जय हिंद.
చెప్పండి సందేహం